అందరికీ స్వాగతం సుస్వాగతం. శుభ సాయంత్రం. పుస్తక పట్టణం తరపున పుస్తక సమీక్షకు వచ్చిన పుస్తక అభిమానులందరికీ ఆ శుభ సాయంత్రం. ఈరోజు ఒక చక్కటి పుస్తకం సమీక్ష జరుగుతుంది. అది ఇప్పుడు కరెంట్ టాపిక్ ఏదైతే నడుస్తుందో పుస్తక సమీక్ష అంటే పుస్తక ఫేస్బుక్ పుస్తకం నుంచి ఫేస్బుక్కి వెళ్ళింది. ఆ సోషల్ మీడియా యొక్క ప్రభావం ఉందనేది ప్రతి ఒక్కరు, చిన్న పిల్లవాడి నుంచి, ఇంట్లో పుట్టిన చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా దాని ప్రభావం ఉంది అనేది ఉంది. దానివల్ల ఆ ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, దాన్ని ఎంతవరకు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పడానికి మనకి ముందుకు వస్తున్న అద్భుతమైన వ్యక్తి ఆ డాక్టర్ అశోక్ రెడ్డి గారు. అశోక్ రెడ్డి గారు గోదావరి జిల్లా తణుకులో ఆ, ఆ, పశుసంవర్ధక శాఖలో పశు వైద్యుడిగా పనిచేస్తున్న, ప్రవృత్తి రీత్యా సర్టిఫైడ్ కోచ్గా, అంటే ఆయన ఇష్టమైనది ఒక కోచ్గా అనేది కూడా చేస్తూ విద్యా సంస్థలకు ఉచితంగా సేవలు అందిస్తున్న వ్యక్తి అండి. గొప్ప వ్యక్తి. విద్యార్థి దశ నుండి ఆయన సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరిగింది అతనికి. జన విజ్ఞాన వేదిక వంటి సంస్థల క్షేత్రస్థాయి కార్యకర్తగా కూడా పనిచేయడం అనేది జరిగింది. అలాంటి అద్భుతమైన వ్యక్తి ఈరోజు మనకి ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్ మరియు ఏపీలో కార్ప్ నెట్వర్క్ లో ముఖ్య సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈరోజు ఈ పుస్తక సమీక్ష చేయవలసిందిగా డాక్టర్ అశోక్ రెడ్డి గారిని కోరుతూ, వెల్కమ్ సార్, డిజిటల్ డయాస్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. స్క్రీన్ షేర్ చేస్తాను సార్. చేయండి సార్, పర్వాలేదు. చూడండి సార్, ఫుల్ స్క్రీన్ వచ్చిందండి. ఓకే, వచ్చింది సార్, బాగుంది. వాయిస్ కూడా క్లియరా సార్? ఓకే, క్లియర్ సార్. రైట్. రికార్డింగ్ కూడా అవుతుంది కదా సార్? అవుతుంది సార్. రైట్ సార్, రైట్ సార్. సో అందరికీ నమస్కారం అండి. పిఎస్ వాసు సార్కి ఆత్మీయ ఇంట్రడక్షన్ ఇచ్చారు, అట్లాగే పార్టిసిపెంట్స్ అందరికి కూడా నమస్కారం. ఈరోజు మనం రివ్యూ చేసుకోబోయే పుస్తకం ది యాంగ్షియస్ జనరేషన్ అండి. ఈ పుస్తకం రాసిన వారు జొనాథన్ హైట్ అని. ఆయన ఒక సైకాలజీ ప్రొఫెసర్ అండి, న్యూయార్క్ యూనివర్సిటీలో సోషల్ సైకాలజీ ప్రొఫెసర్ గా ఉన్నారు. వన్ మినిట్ సార్. సార్ అందరూ మీట్ లో ఉండండి ప్రెజెంట్. మ్యూట్ అయ్యారులేండి, ఆయన జిఎల్ రెడ్డి గారు మ్యూట్ అయ్యారు. సో ఈ జొనాథన్ హైట్ అనే ఆయన సైకాలజీ ప్రొఫెసర్ అండి, సోషల్ సైకాలజీ ప్రొఫెసర్. ఆయన ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో మునిగి తేలడం, ఒక ఎడిక్షన్ మాదిరిగా ఉండడం, ఇది వాళ్ళ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యలా తయారవడం చూసి అచ్చంగా ఈ సోషల్ మీడియా మీద రాసిన పుస్తకం అండి ది యాంగ్షియస్ జనరేషన్. మనందరికీ తెలుసు ప్రజెంట్ నడుస్తున్న జనరేషన్ జెన్ జీ అంటాం, జనరేషన్ జెడ్ లేదా జెన్ జీ అంటాం. సో వాళ్ళకి సంబంధించి పరిశోధన చేసి రాసిన పుస్తకం, చాలా విలువైన పుస్తకం. నా లైఫ్ని చాలా మార్చింది అని చెప్పుకోవాలి. సో మీకు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఓకే, సో మధ్య మధ్యలో ఒక 5-6 క్వశ్చన్స్ అడుగుతానండి. సో మీరు ఇంటరాక్టివ్గా ఆన్సర్స్ చెప్తా ఉండాలి నాకు. హైయెస్ట్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్ పంపిస్తాం మీ ఇంటికి. చూద్దాం మరి ఎవరు ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియా అంటే ఏంటి? ఏమేం ప్లాట్ఫామ్స్ని మనం సోషల్ మీడియాగా పిలుస్తాం? అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా. ఓకే సువర్ణ గారు, వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ కరెక్ట్ అండి. ఇంకా యూట్యూబ్, ఇంకా శిరీష్ గారు, చాట్ జీపీటీ డైరెక్ట్ గా అంటే సోషల్ మీడియా అంటే ఆ ప్లాట్ఫామ్ ద్వారా మనం వేరే వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉండడం అలా ఉంటుంది. చాట్ జీపీటీ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ ఇంటరాక్ట్ అవ్వడం ఉండదు. సో అది ఏఐ కిందకు వస్తుంది. ఇంకా అండి, రైట్, ఇన్స్టా ఇవన్నీ చెప్పారు. సో వీటి వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో పుస్తకంలో రచయిత ఏం చెప్తారంటే 2007 నుంచి చాలా పెను మార్పులు జరిగాయి. ముఖ్యంగా
స్మార్ట్ ఫోన్ అనేది కనిపెట్టబడింది. అంతకుముందు అంతా బటన్ ఫోన్స్ అండి. 2007 నుంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది. 2010 నుంచి ఫ్రంట్ ఫేస్ కెమెరా. అంతకుముందు అసలు ఫ్రంట్ ఫేస్ కెమెరా అనేది లేదు ఫోన్లో, కొత్తగా కనిపెట్టారు. అలాగే ర్యాపిడ్గా ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ కొనేసింది 2012లో. ఆ కొనడం వల్ల ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాము హిస్టరీ అనేది నేను చెప్తాను. 2007 2010 నుంచి జరిగిన పెను మార్పులు ఇవి. ఇక్కడ చూడండి స్లైడ్ మీద సోషల్ మీడియాకి రియల్ టైం కమ్యూనికేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడ పిల్లలు ఇద్దరు చూడండి, వాళ్ళిద్దరూ ఐ టు ఐ కాంటాక్ట్ ఉంది, చేతులు, హావభావాలు, ఎక్స్ప్రెషన్స్. సో మనం ఇళ్లల్లో కూడా చూడండి పిల్లలు ఈ నవజాత శిశువులు అంటాం, న్యూ బోర్న్ బేబీస్కి ఎక్కువగా వాళ్ళతో మాట్లాడతారు. ఇంట్లో పేరెంట్స్ ఎక్కువ మాటలు చెప్తారు, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్, అమ్మ, నాన్న, తాత, చిచ్చి, ఇవన్నీ ఎందుకంటారంటే పిల్లలు గుర్తుపట్టాలి ఆ ఎక్స్ప్రెషన్స్ని. వాళ్ళు ఎమోషన్స్ అంటే ఇలా ఉంటాయని గుర్తుపట్టాలి, అండ్ వాళ్ళు కూడా ఆ ఎమోషన్స్ చూపించాలి. అందుకోసమే ఆ, అంటే పిల్లల శారీరక అభివృద్ధి, ఫిజికల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, సామాజికంగా వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, అమ్మతో ఎలా మాట్లాడాలి, ఫ్రెండ్స్తో, పెద్దవాళ్లతో, ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం. అయితే కమ్యూనికేషన్ ఇంకొకటి సింక్రనస్ కమ్యూనికేషన్ అండి. సో ఫోన్ కాల్స్లో కానీ ఇటువంటి వీడియో మనం మీటింగ్స్లో కానీ వీటిలో మీరు చూస్తే ఒకరి తర్వాత ఒకరు సింక్రనస్గా మనం మాట్లాడతాం. నేను మాట్లాడతాను, దానికి రెస్పాన్స్గా మీరు మాట్లాడతారు, మళ్ళీ శిరీష గారు పాయింట్ చెప్తారు, దానికి కౌంటర్కి సువర్ణ గారు ఇంకోటి చెప్తారు, దీని మొత్తాన్ని కోఆర్డినేట్ చేస్తూ వాసు గారు కోఆర్డినేట్ చేస్తుంటారు. ఇట్లా ఇదంతా ఒక టర్న్ టేకింగ్ ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఏసింక్రనస్ ఉంటుందండి. అంటే ఒకే వ్యక్తి చాలా గ్రూపుల్లో మెసేజ్లు చేసేయచ్చు, ఒక వ్యక్తి మెసేజ్ చేసే లోపు ఇంకొక ఇద్దరు ముగ్గురు దానికి రెస్పాన్స్ ఇవ్వచ్చు. అలా ఒక ఫిష్ మార్కెట్ టైప్లో రకరకాల ఇది జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అమెరికాలోని విస్కాన్సిన్ అనే నగరంలో 2022లో ఒక స్టడీ చేశారు. ఆ రీసెర్చ్ ప్రకారం ఒక 37,000 మందిని స్టడీ చేస్తే వాళ్ళు స్కూల్ వదిలిన తర్వాత మీటప్ ఒక అరగంట గంట ఊరికే కూర్చుని పిచ్చాపాటి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకోవడం తగ్గింది. ఎందుకంటే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయి ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారు, ఇళ్ళకి వెళ్ళిపోయి. సో దానివల్ల యాంగ్జైటీ లెవెల్స్ కూడా పెరిగిపోయినాయి. ఫ్రెండ్స్తో మీటప్ తగ్గిపోయింది, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయాయి. సో మీకు ఒక క్వశ్చన్ అండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు లీస్ట్ విల్ పవర్ ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ బొమ్మ చూపించాము. సో బ్రెయిన్లో డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి, పెరాటల్లో, ఆక్సిపిటల్లో, మనందరికి తెలిసిందే. అక్కడ కలర్స్తో మనం చూపించాను చూడండి. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఫంక్షన్. ఒక ఏరియా మెమరీని కంట్రోల్ చేస్తుంది, ఒక ఏరియా కంటి చూపుని కంట్రోల్ చేస్తుంది, ఒక ఏరియా వినికిడి, ఒక ఏరియా లాజికల్, మన మ్యాథ్స్ లాజికల్ అప్లికేషన్. ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తాయి. ఇది మనందరికి తెలిసిన విషయమే. లీస్ట్ విల్ పవర్ అంటే వాళ్ళు ఈ పని చేయకూడదని అనుకోవాలి, కానీ చేసేయాలి. వాళ్ళకి ఆ విల్ పవర్ లేదు, ఆ నిగ్రహ శక్తి లేదు. ఆ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయి ఉంటారు? ఆప్షన్స్ వచ్చేసి 5 to 15, 15 to 20, 5 to 15, 15 to 25, 25 years to 35 years, 35 to 45. ఇట్లా 2-3 కేటగిరీస్ చెప్తారా? ఒక్క కేటగిరీ అక్కడ మీకు నచ్చిన కేటగిరీస్ చెప్పొచ్చు. 25 to 35 సార్. ఓకే, 25 to 35 లీస్ట్ విల్ పవర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎక్కువ మంది సిగరెట్కి, ఆల్కహాల్కి, వీటికి, ఈ వ్యసనాలకి నిగ్రహం తక్కువగా ఉన్న ఏజ్ గ్రూప్లోనే వాళ్ళు అలవాటు అవుతారు. అంతేగాని చాలా మంది వాళ్ళకి 30+ లేదా 40 years దాటాక ఈ అలవాట్లు అవ్వడం అనేది ఇంక మనం చూడం కదా. ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారా? ఇంకొకటి 15 to 25. శిరీష గారు. సో 15 to 25 అండ్ లెస్ దాన్ 15 కరెక్ట్ ఆన్సర్స్ అండి. సో ఎందుకు అంటే ఈ ఫ్రంటల్ లోబ్ అనేది ఉంది చూసారా, బ్లూ కలర్ది, ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్కి, వర్డ్స్ ప్రొడక్షన్కి, ఎమోషన్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు జంతువులకి మనుషులకి తేడా ఏంటి అంటే, జంతువుల కంటే మనం చాలా క్లియర్గా లాంగ్వేజ్ అనే దాన్ని మనం ప్రాసెస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు చైనా వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మనం మాట్లాడించాము, మన ఎవరికి ఆ భాష అర్థం కాదు. అట్లాగే ఎమోషన్స్ చూపిస్తాం, మనం చూపించినంత ఇంటెన్స్ ఎమోషన్స్ యానిమల్స్ చూపించలేరు. అట్లాగే నాలెడ్జ్ ఒక జనరేషన్ నుంచి ఇంకో వాసు సార్ చూడండి వెనకాల 100 పుస్తకాలు పెట్టుకున్నారు. సో అట్లా ఆ నాలెడ్జ్ అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం. ఇవన్నీ ఈ లోబ్ వల్ల. అంటే మనిషి ఇప్పుడు భూమి అనేది 2 కోట్ల సంవత్సరాల నుంచి ఉంటే
మనిషి భూమి మీదకి వచ్చి 2 లక్షల సంవత్సరాలే. ఓకే, భూమి 2 కోట్ల సంవత్సరాల నుంచి ఉంటే మనిషి 2 లక్షల సంవత్సరాల నుంచే ఉన్నప్పటికీ మనిషి ఈరోజు ఎందుకు శాసిస్తున్నాడు? అన్ని జంతుజాలాలతో పోలిస్తే ఎందుకు శాసిస్తున్నాడు అంటే ఈ బ్లూ కలర్ ఫ్రాంటల్ లోబ్ దానికి కారణం. అయితే ఇది ఎమోషన్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది పూర్తిగా మనకి డెవలప్ అవ్వాలంటే 25 సంవత్సరాలు పడుతుందండి. 25 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు అత్యంత తెలివిగల వాళ్ళు అవ్వచ్చు, కానీ ఎమోషనల్ గా వాళ్ళు వీక్ గా ఉంటారు. ఎందుకంటే ఇది పూర్తిగా ఇంకా డెవలప్ అవ్వదు. మీకు అందుకే నచ్చిన అమ్మాయి నో చెప్పిందని సూసైడ్ చేసుకోవడం, లేకపోతే సమాజం ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ ప్యాకేజ్ రాలేదని ఐఐటీలో చదివేవాళ్ళు సూసైడ్ చేసుకోవడం. మరి ఐఐటీలో సీట్ వచ్చిందంటే వాళ్ళు క్రీమ్ కదండి, ఏదో టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్ వాళ్ళకి ఐఐటీలో సీట్ అవుతుంది. బట్ ఐఐటీ థర్డ్ ఇయర్ చదువుతూ 21 ఏళ్ళ వయసులో 22 ఏళ్ళ వయసులో ఆత్మహత్యలు అనేవి మనం ఎందుకు వింటామంటే వాళ్ళు లాజికల్ గా వెల్ డెవలప్డ్ ఉంటుంది, కానీ ఎమోషనల్ గా వీక్ గా ఉంటుంది. 25 సంవత్సరాల లోపు ఉన్న వీక్ గా ఉంటుంది. వాళ్ళు ఆపుకోలేరు. స్మార్ట్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ చూడకుండా ఉండాలని వాళ్ళకు కూడా చాలా ఉంటది. సిగరెట్ తాగకూడదని చాలా ఉంటది, మందు తాగకూడదు, బీర్ తాగకూడదు, లేకపోతే పార్న్ వీడియోస్ చూడకూడదని చాలా ఉంటది. బట్ వాళ్ళ నిగ్రహ తక్కువగా ఉంటది. ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే ఇక్కడ ఎకనామిక్స్ ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అని ఒకటి ఉందండి. ఒక క్వశ్చన్ మీ అందరికి, ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏం లేదండి. ఎకనామిక్స్ లో ఇప్పుడు మన దగ్గర ఒక 10 లక్షలు ఒక 10 లక్షలు డబ్బులు ఉన్నాయనుకోండి, ఒక ఆపర్చునిటీనే మనం తీసుకోగలుగుతాం. ఆ 10 లక్షలు ఇప్పుడు వాసు సార్ నేను డిస్కస్ చేసుకున్నాం, 10 లక్షలు ఉన్నాయి ఏం చేద్దామండి అని. ఒక స్థలం కొనుక్కోవచ్చు, లేకపోతే వాసు సార్ మేడంని కన్సల్ట్ చేస్తే బంగారం కొందామండి, బంగారం రేట్లు పెరుగుతుందని చెప్పొచ్చు. లేకపోతే సువర్ణ గారిని అడిగితే సువర్ణ గారు ఏదైనా అబ్రాడ్ ట్రిప్ వెళ్ళడం బెటర్ అండి, జీవితం లైఫ్ ఈ షార్ట్ అని చెప్పొచ్చు. లేదా శిరీష గారేమో పిల్లల భవిష్యత్తుకు బాగుంటుందండి, అది ఏదైనా స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఏదో కొన్నా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. కానీ ఒక పనే చేయగలం, 10 లక్షలతో ఒక పనే చేయగలం, మిగతా ఏ పని చేయలేము. అలాగే మన టైంతో కూడా ఒక పనే చేయగలుగుతాం. ఓకే, సో మన టైం ఎంత వెచ్చిస్తున్నాం. ఇప్పుడు ఐఐఎం రోహ్తక్ మనందరికి తెలుసు, ఇది ఒక ప్రీమియర్ బి స్కూల్, ఇండియాలో టాప్ మోస్ట్ ఎంబీఏ కాలేజ్. హర్యానాలో ఉన్న రోహ్తక్ వాళ్ళు ఒక సర్వే చేశారు. అసలు ఈ రోజున కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ రోజుకి ఎన్ని గంటలు ఈ సోషల్ మీడియాలో గడుపుతున్నారు అని సర్వే చేశారు. ఆన్సర్ చెప్తారా? ఒక నంబర్, ఒక గెస్ వర్క్ చెప్తారా? రోజుకి ఎన్ని గంటలు ఒక స్టూడెంట్ సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నారు? 8 hours. రోజుకి 8 hours. సువర్ణ గారి పాట ఒకటోసారి 5 hours. 5 కూడా మీరే చెప్తున్నారా సువర్ణ గారు? 6 hours. 8 చెప్పింది నేనండి, రమణి. 8 పేరు మేడం శిరీష గారా? రమణి. రమణి మేడం గారి పాట 8 hours. 7 to 8 hours, sir. 7 to 8 hours. 7 to 8 hours శిరీష్ గారు. సువర్ణ గారు 5 hours. 68 hours. 8 hours, sir. 8 hours. వాసు సార్ ఒకటోసారి, రెండోసారి నరసింహరావు. 8 hours, sir. ఓకే, ఆన్సర్ వచ్చేసి 6 hours 45 minutes అండి. ఓకే, సో ఇది ఒక 20,000 మంది స్టూడెంట్స్ మీద చేశారండి. 6 hours 45 minutes వచ్చింది. ప్లస్ ఇంకా ఆలోచిస్తారు, నేను వాడికి ఫలానా షార్ట్ రీల్ పెట్టాను, ఇన్స్టా రీల్ పెట్టాను, వాడు నాకు ఇది పెట్టాడు, ఇందులో వాళ్ళ ఫలానా డాన్స్ చేశారు, ఇవన్నీ కలిపితే మొత్తం 40 hours అండి. ఇప్పుడు మనం 9 to 5 ఉద్యోగం తీసుకుంటే ఒక వారంలో 40 గంటలు ఉద్యోగం చేస్తున్నాం. ఇప్పుడు నాలంటోడు ఒక వెటనరీ డాక్టర్ అందరూ కూడా 9 to 5 ఉద్యోగం చేస్తే రోజుకు ఒక 7 to 8 hours తీసుకుంటే వారంలో ఒక 5 నుంచి 6 రోజులు పని చేసాం అనుకుంటే 40 గంటలు. అంటే స్టూడెంట్ కూడా 40 గంటలు గడుపుతున్నారు. అంటే మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఈ రోజున కాలేజీకి వెళ్ళే విద్యార్థులు ఒక ఫుల్ టైం స్టూడెంట్తో పాటుగా ఒక ఫుల్ టైం జాబ్ చేసినంత ఎనర్జీ స్పెండ్ చేస్తున్నారండి ఈ ఫోన్లు చూడడంలో. ఓకే, ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఎంత బర్డెన్ పడుతుందో. దానికి వాళ్ళకి ఎంత డబ్బులు అని వస్తున్నాయా? ఒక 100 రూపాయలు 200 ఎర్న్ చేయడం ఎవరైనా చూసారా? చూడలేదు కదా. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఒక సరుకు అండి, ముడి సరుకు. ఇప్పుడు ఒకళ్ళు ఎవరో పెట్టారండి ఒక 10 నిమిషాల వీడియో, దానికి 1,00,000 వ్యూస్ వచ్చాయి, అంటే 10 లక్షల నిమిషాలు. ఈ 10 లక్షల నిమిషాలు ఎవరివి అంటే ఒక అశోక్వి, ఒక వాసు సార్, ఒక శిరీష గారు, ఒక రమణి గారు, ఒక నరసింహారావు గారు, ఇలాంటి సామాన్యుల సమయమే ఒక్కొక్కళ్ళు 10 నిమిషాలు ఇస్తే దానికి అన్ని వ్యూస్ వచ్చాయి. అంటే 10 లక్షల గంటలు అక్కడ మన కష్టాన్ని, మన టైంని వాళ్ళు
అమ్ముతున్నారు. కొనేవాడేమో అడ్వర్టైజ్మెంట్ కొనుక్కుంటున్నాడు. వీళ్ళందరూ లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. మనం ఏం కోల్పోతున్నాం ఒకసారి చూద్దాము. ఇది కుక్కూ బర్డ్ అండి, కోయిల. కోయిల అండి, అదంతా తెలియదు. అది చాలా తీయగా పాటలు పాడుతుందని మాత్రమే మనకు తెలుసు, కోయిల్లా పాడుతున్నారంట. బట్ కోయిల ఇంకో పని కూడా చేస్తుంది. అది గూడు పెట్టుకోకుండా కాకి గూడులోకి వెళ్ళి దాని గుడ్లు పెడుతుంది. సో కాకి పాపం తెలియక పిచ్చిది కోయిల గుడ్లు కూడా పొదుగుతుంది. కోయిల గుడ్లే ఫస్ట్ ఇదయ్యి హ్యాచ్ అయ్యి పిల్లలు వస్తాయి. ఆ పిల్లలు ఇంకా డేంజర్ అన్నమాట. అవి కాకి గుడ్లని తన్నేసి కింద పడేస్తాయి, పగిలిపోతాయి. సో సేమ్ అలాగే ఈ సోషల్ మీడియా కూడా ఈ రోజున మన పిల్లల, ఈ జెన్జీ పిల్లలే ఉందండి, నా ఏజ్ గ్రూప్, పెద్దవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళ లైఫ్ లో కూడా ఎంత దారుణంగా ఇవి వచ్చేసాయి అంటే ఆ ఒక కోయిల పక్షిలాగా టైం అంతా కూడా లాగేస్తాయి. ఆ 40 గంటలు, ఆ వారంలో 40 గంటల్లో మనం ఒక సంగీతం నేర్చుకోవచ్చు, లేదా సంగీతం నేర్పించవచ్చు, ఏదైనా స్కిల్ నేర్చుకోవచ్చు, స్కిల్ నేర్చుకోవచ్చు, గార్డెనింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఊరికే సోది చెప్పుకోవచ్చు పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, బంధువులతో. బట్ సోషల్ మీడియా అనేది ఇలా తినేస్తుంది. సో ఈ పుస్తకంలో రచయిత చాలా హార్మ్స్ చెప్తారు. ఒక నాలుగు ప్రమాదాల గురించి మాత్రం ఇక్కడ నేను మాట్లాడతానండి. ఫస్ట్ ది సోషల్ డెప్రివేషన్. సో సామాజిక దారిద్ర్యం. సో చిక్కటి సంబంధాలనే పోతాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అండి. ఇక్కడ పిల్లలు ఎవరి ఫోన్ వాళ్ళు పట్టుకుని కూర్చొని చూస్తున్నారు కదా, ఇది ఏమన్నా కామన్ గా అన్ని ఇళ్లలోనూ కనిపిస్తున్న సిచ్యువేషన్ ఏనా, లేకపోతే బాగా రేర్ గా కనిపిస్తుందా, లేకపోతే మధ్యస్థంగా ఉందా? అన్ని ఇళ్లలో ఉంది. చాలా Real గా కామన్ గా కనిపిస్తుంది సార్. ప్రతి ఇంట్లో కనపడే విషయం. యా. సో చాలా కామన్ గానే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి వాటికి వెళ్తే కూడా పెళ్లిల్లో పాత రోజుల్లో అయితే ఈ స్మార్ట్ ఫోన్ రాకముందు, అరే వీళ్ళు బాబాయ్ రా, వీళ్ళు తాతయ్య రా, వీళ్ళు ఫలానా పెద్దమ్మ కొడుకు రా, ఇవన్నీ బంధుత్వాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ మూల కూర్చొని నువ్వు ఫోన్ చూడరా బాబు, మేము మా బంధువులందరూ పలకరించుకుంటాం అని చెప్పి. దానివల్ల ఏమవుతుందంటే ఫేస్ టు ఫేస్ ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడం తగ్గిపోతుంది. మనిషి లెస్ ఇంపార్టెంట్ అవుతున్నారండి. ఒక టీనేజర్ అంటండి, ఆ పుస్తకం రచయిత చెప్తారు, ఒక టీనేజర్ ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే నువ్వు నాకు ఇంపార్టెంట్ కాదు, ఫోన్ ఇంపార్టెంట్ అని చెప్తే ఆ టీనేజర్ కి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి అని చెప్తారు. అట్లాగే ఇక్కడ ఫోటో చూడండి, ఈ స్లైడ్ లో ఫబ్బింగ్ అని అంటారండి. అంటే స్నబ్బింగ్ అంటే పక్క వ్యక్తిని పట్టించుకోకపోవడం. ఇక్కడ ఫబ్బింగ్ అంటే ఏంటంటే ఫోన్ చూస్తూ పట్టించుకోకపోవడం. ఇప్పుడు ఆవిడ చూడండి, ఆవిడ ఏదో పాపం చాలా విచారంలో ఉంది, చాలా బాధపడుతుంది. మనోడేమో ఏం పట్టించుకోవట్లేదు, ఫోన్ చూసుకుంటున్నాడు. ఆవిడ ఎమోషన్ ఆవిడది. సో ఇది కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది అనమాట. ఇళ్లలో సంబంధాలు తగ్గిపోతూ ఉండడం, పలచబడటం. అట్లా స్మాంబీస్ అండి. ఇప్పుడు జాంబీస్ అని మనం కార్టూన్స్ తెలుసు. జాంబీ అంటే వాళ్ళు ఏదో హిప్నోటైజ్ అయినట్టుగా ఒక దెయ్యాల్లాగా ఒకటే ప్రాజెక్ట్ ఫలానా వ్యక్తిని చంపేసేయాలని అట్లా, అంటే మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా తిరుగుతూ ఉంటారు జాంబీస్ అనేవాళ్ళు. వీళ్ళు స్మాంబీస్ అండి. ఇక్కడ చూడండి, పిల్లలందరూ మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా తలవాల్చుకుని వాళ్ళ డివైస్ వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు నడుచుకుంటూ. వాళ్ళు స్మార్ట్ ఫోన్ జాంబీస్ అనమాట వీళ్ళందరూ, స్మార్ట్ ఫోన్ జాంబీస్. ఇక్కడ చూడండి, ఇది ఒక బోర్డు అండి ట్రాఫిక్ లో. ఈ స్లైడ్ లో బివేర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ జాంబీస్, ఇది బెంగళూరులో బోర్డ్స్ ఉంటాయండి. ఇవన్నీ బెంగళూరు సిటీలో బివేర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ జాంబీస్. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళ ఫోన్ వాళ్ళు చూసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మీరు కారు మీ వెహికల్స్ జాగ్రత్త మీరే చూసుకోవాలి, వాళ్ళని గుద్దేస్తే మీకే ఫైన్ అని చెప్తున్నారు. అంటే పరిస్థితి అంత దారుణంగా ఉంది. అలాగే ఇక్కడ టీనేజర్స్ చూడండి, టీనేజర్స్ లో కూడా రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఈ డిప్రెషన్ పెరగడం, యాంగ్జైటీ పెరగడం, ఫియర్ పెరగడము, స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా ఈ సోషల్ మీడియా చూడడం వల్ల రీసెర్చ్ లో తేలింది. సో యూకేలో మాంచెస్టర్, లండన్ అట్లా కొన్ని సిటీస్ లో రీసెర్చ్ చేస్తే 62%, దాదాపు 100కి 62 మంది పేరెంట్స్ డిస్ట్రాక్టెడ్ గా ఉంటున్నారు. ఇప్పుడు ఆ బుడ్డది ఉంది చూడండి, పాపం చక్కగా కూర్చుంది హాస్పిటల్ వేసుకుని తండ్రితో మాట్లాడదామని. ఒక 1.5 year ఉంటుంది. వాళ్ళ నాన్నతో లైవ్ గా మాట్లాడితే మనం ఫస్ట్ స్లైడ్ లో చెప్పుకున్నట్టుగా ఎక్స్ప్రెషన్స్, చేతులు కాళ్ళు ఊపడం, కైకుయ్ అని ఆ సౌండ్స్ నేర్చుకోవడం, వర్బల్ గా ఇవన్నీ వస్తాయి. బట్ తండ్రి డిస్ట్రాక్టెడ్ ఉండడం వల్ల ఆ పాప యొక్క ఆ మెంటల్ డెవలప్మెంట్, మానసిక ఎదుగుదల, సో సామాజిక ఎదుగుదల కూడా ఆ పాపది తగ్గిపోతుంది. అట్లాగే ఇంకొక మదర్ ఉన్నారు అక్కడ చూడండి, దాదాపు ఒక 6 నుంచి 8 ఏళ్ల వయసు ఉన్న పాప తల్లితో మాట్లాడదామని తహతహలాడుతుంటే తల్లి డిస్ట్రాక్టెడ్ గా ఉన్నారు. దానివల్ల ఆ కమ్యూనికేషన్, మనం ఏదైతే ఫస్ట్ స్లైడ్ లో చెప్పుకున్నా ఆ కమ్యూనికేషన్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది. రెండో హామ్ ఏంటంటే స్లీప్ డిప్రివేషన్ అండి, నిద్ర లేని సమస్య.
ఈ నిద్ర నాకు ఇదొక క్వశ్చన్ అండి. అడల్ట్స్ కి ఎంత యావరేజ్ గా రోజుకి ఎన్ని గంటలు నిద్ర కావాలి? ప్రీ టీన్స్ కి ఎంత ఎంత కావాలి? టీనేజ్ వాళ్ళకి ఎంత కావాలి? ఆన్సర్ చెప్తారా ఎవరైనా? అడల్ట్స్ కి 8 అవర్స్ సార్. అడల్ట్స్ కి 8 అవర్స్. ఓకే 7 to 8 అవర్స్. ఓకే. సువర్ణ గారు. టీనేజర్స్ యా 9 అవర్స్ సార్. టీనేజర్స్ ఇంకొక గంట ఎక్స్ట్రా, 9 గంటలు. వెరీ గుడ్. ప్రీ టీన్స్ అండి ఐడియా లేదు సార్. ఇంకో గంట మేడం, అంతే. ఇంకో గంట ఎక్స్ట్రా. ఓకే సార్. సువర్ణ గారు. సార్ అడల్ట్స్ కి 8 అవర్స్, ఓకే పిల్లలకి 9 అవర్స్ సార్. ఇంకొకటి ఓకే. ఏదో అన్నారు, అర్థం కాలేదు. ప్రీ టీన్ మేడం, అంటే టీనేజ్ కి ఇంకా ముందు వయసు వాళ్ళు. చిన్న పిల్లలు. ఓకే సార్. అందరికి అందరు వాళ్ళకి కరెక్ట్గా 10 చెప్పారు. అవర్స్. యా, మీ ఇద్దరు కరెక్టే చెప్పారు. ఆమ్, యా, సార్ కూడా అన్మ్యూట్ చేసుకున్నారు. ఏమైనా చెప్తారేమో. డాక్టర్ ఎంబీ రావు సార్ కూడా ఏమైనా చెప్తారు సార్? సార్ సార్ 12 గంటలు బాగా చిన్నపిల్లలకి. ఓకే సార్, వెరీ గుడ్ సార్. సో అడల్ట్స్, థ్యాంక్ యూ సార్. అడల్ట్స్ 8 అవర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో ప్రీ టీన్స్ కూడా ఒక 1 అవర్ ఎక్స్ట్రా, అండ్ టీన్స్ కి కూడా 10 to 11 అవర్స్. బాగా చిన్న పిల్లలు అయితే 12 గంటలు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే దురదృష్టవశాత్తు రీసెర్చ్ లో తేలింది ఏంటంటే, ఈ అవసరమైన నిద్ర కూడా నిద్రపోవట్లేదు. ముఖ్యంగా జనరేషన్ జీ, వీళ్ళు ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సేపు నిద్రపోవట్లేదు. రీసెర్చ్ లో పదే పదే తేలిందండి. మానవాళి 2 లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాం మనం ఈ భూమి మీద. అత్యంత స్ట్రెస్ఫుల్, అంటే బాల్యం చాలా స్ట్రెస్ఫుల్ గా గడుస్తున్నది ఇప్పుడున్న బాలలకేనంటండి. ఎంవి రావు సార్ తరము, లేకపోతే వాసు సార్ తరము, లేదా నరసింహారావు సార్, రమణి మేడం వాళ్ళ తరం కంటే కూడా ఇప్పుడున్న బాలలే చాలా హైయెస్ట్ స్ట్రెస్ లో ఉన్నారు. నిద్ర అనేది సరిపడలేక. అప్పుడు ఏమవుతుంది? ఈ స్లైడ్ లో చూడండి. క్యాన్సర్ రిస్క్ 100% పెరుగుతుంది. హార్ట్ డిసీజెస్ రిస్క్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో ఇండియాలో ఏంటంటే 40 కోట్ల మంది బీపీ హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఉన్నారని ఒక లెక్క ఉందండి. ఆల్మోస్ట్ 30%. 140 కోట్ల జనాభా అనుకుంటే 40 కోట్ల మందికి హై బీపీ ఉంది. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ పడిపోతుంది. సో రోగనిరోధక శక్తి పడిపోతుంది. ఊబకాయం పెరిగిపోతుంది. పిల్లల్లో కూడా ఊబకాయం. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు ఉండేది, ఇప్పుడు ఏంటంటే స్కూల్లోకి వెళ్ళే పిల్లల్లో కూడా బాగా లావుగా ఊబకాయం, పొట్ట ఉండడం కనిపిస్తుంది. అలాగే రకరకాల వ్యవస్థలు చూడండి. హార్ట్ రేట్ పెరగడం. ఓకే, హార్ట్ స్ట్రోక్స్, హైపర్ టెన్షన్. ఒకప్పుడు 50 ఏళ్ళు ప్లస్ వాళ్ళకి ఈ బైపాస్ సర్జరీలు జరిగాయి. ఇప్పుడు 25-30 ఇయర్స్ వాళ్ళకి కూడా బైపాస్ సర్జరీ. అంటే ఇవన్నీ సోషల్ మీడియా వల్ల వచ్చిందని నేను చెప్పట్లేదండి. నిద్రలేమి, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడము, లైఫ్ స్టైల్ మార్పులు, ఈ బాగా వేగంగా లైఫ్ ఉండడం, స్ట్రెస్ఫుల్, ఇవన్నీ చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక్క సోషల్ మీడియానే కాదు. బట్ సోషల్ మీడియా వల్ల అయితే మాత్రం ఈ మస్కులర్ సిస్టమ్ ఎఫెక్ట్ అవడం, గట్లో మన డైజెషన్ సరిగా అవ్వకపోవడం, ఇమ్యూనిటీ సిస్టమ్ పడిపోవడం, ప్యాంక్రియాస్ లో కూడా మన ఈ టైప్ 2 డయాబెటీస్ రిస్క్ పెరగడం, లంగ్స్ లో కూడా సరిగా ఫంక్షనింగ్ లేకపోవడం, ముఖ్యంగా బ్రెయిన్ అండి. పిల్లల్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళలో మెమరీ ల్యాప్సెస్, మెమరీ లాసెస్. వాళ్ళకి కావాల్సిందే మెమరీ పవర్ అండి. వాళ్ళకి కావాల్సిందే కాన్సన్ట్రేషన్ లెవెల్స్, క్రియేటివిటీ, అవి తగ్గడం అనేది గమనించారు. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అండి. సో మనలో ఎవరన్నా ఎడ్యుకేటర్స్, టీచర్స్, లెక్చరర్స్ ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది. మీరు ఏది చెప్పినా సరే క్లాస్లో 15 నిమిషాలు 20 నిమిషాల్లో చెప్పేయాలండి. 20 నిమిషాల తర్వాత మీరు ఏది చెప్పినా అది ఎంత ఎక్కుతుందో ఎవరికి తెలియదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అది. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్. ఎక్కువసేపు అటెన్షన్ పే చేయలేకపోతుంది. ఎందుకంటే యూట్యూబ్ షార్ట్స్కి, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్కి అలవాటు పడిపోయాం కాబట్టి ఎక్కువ మంది ఈ ప్రాబ్లం ఉంది. సో ఇంతేకాకుండా రీసెర్చ్లో తేలింది ఏంటంటే రిలేషన్షిప్స్ సఫర్ అవుతున్నాయి, వెయిట్ పెరుగుతున్నారు. పీసీఓడి మహిళల్లో ఇంతకుముందు 40 మందిలో ఒకళ్ళకి ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఉండేది. బట్ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే ఆడపిల్లల్లో కూడా చాలా కామన్గా ఐదుగురిలో ఒకళ్ళకి 1 in 5. అంతకుముందు 40 మందిలో ఒకళ్ళకి ఈ ఏమంటారు మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా పీరియడ్స్ సరిగా రాకపోవడం, అట్లా సమస్య ఉండేది. బట్ ఇప్పుడు 40లో ఒకటి కాస్త ఐదుగురిలో ఒకళ్ళకి కిందకు వచ్చేసింది. అంత హైగా ఇంటెన్సిటీ ఉంది. వాకింగ్ జాంబీస్గా మారుతున్నారు వాళ్ళందరూ. 36 స్టడీస్ అండి, ఇంటర్నేషనల్ స్టడీస్. 36 డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ గ్రూప్స్ చేసిన స్టడీస్లో ఈ పేపర్స్ అన్ని నా దగ్గర ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను తర్వాత వాళ్ళకి పర్సనల్గా పంపిస్తాను. ఆ బుక్లో రెఫరెన్సెస్ ఇచ్చారు. 36 స్టడీస్లో కూడా కామన్గా తెలిసింది ఏంటంటే
ఎంత హెవీగా సోషల్ మీడియా వాడితే అంత పూర్ స్లీప్ ఉంటుంది, అంత నిద్ర తగ్గుతుంది, అంత మానసిక ఆరోగ్యం పాడైపోతుంది. అదే రీసెర్చర్స్ రాత్రి 9 తర్వాత ఆపేశారు. సోషల్ మీడియా ఇవ్వడం ఆపేస్తే, సోషల్ మీడియా చూడడం రెస్ట్రిక్ట్ చేస్తే స్లీప్ అనేది ప్రాపర్గా పడుతుంది, అటెన్షన్ లెవెల్స్ పెరుగుతున్నాయి, వాళ్ళ ఎమోషనల్ మేనేజ్మెంట్ బాగుంటుంది, రిలేషన్షిప్స్ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఒక పుస్తకం చూడండి. సో ఇది ఒక పుస్తకం, ద సర్కేడియన్ కోడ్ అండి. ఇది రాసిన ఆయన సచిన్ పండా, ఈయన భువనేశ్వర్ వాసి. అయితే అమెరికాలో సాల్క్ ఇన్స్టిట్యూట్ అని ఉందండి, ఒక ఫేమస్ వరల్డ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. ఆ సాల్క్ ఇన్స్టిట్యూట్ లో సైంటిస్ట్ గా చేస్తున్నారు సార్. ఈయన సర్కేడియన్ రిథమ్ అట్లాగే మెటబాలిక్ హెల్త్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటి? మీ మాటలు ఎవరన్నా ఒకళ్ళు చెప్తారా? సర్కేడియన్ రిథమ్ గురించి మీకు తెలిసి ఏదైనా 1-2 సెంటెన్సెస్ చెప్తారా? సర్కేడియన్ క్లాక్ లేదా బయలాజికల్ క్లాక్, సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటి? మనము మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసే పద్ధతి సార్, మన మన మెంటల్ బాడీ ఫిజికల్. థ్యాంక్ యూ సువర్ణ గారు. జిఎల్ రెడ్డి గారు చెప్పండి. మన బాడీ చేసుకునే టైమింగ్, ఇంటర్నల్ వాచ్. థ్యాంక్ యూ. సో ఇద్దరు కరెక్ట్గా చెప్పారు. ఒక 24 అవర్స్ సైకిల్లో, సూర్యోదయం నుంచి మళ్ళీ ఇంకో సూర్యోదయం వరకు 24 అవర్స్ సైకిల్లో మనం ఏం చేస్తాం? ఇప్పుడు పశువులు, పక్షులు, ఇవన్నీ మిగతా జంతుజాలం అంతా చూస్తే సన్ రైజ్ కి, సన్సెట్ కి వాటి యాక్టివిటీ లింక్ అయి ఉంటుంది. అలాగే మంద కూడా లింక్ అయి ఉంటుందండి. ఈవినింగ్ అయ్యేసరికి స్లో అవుతాం, మసిల్స్ రిలాక్స్ అవుతాయి, మెలటోనిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది, నిద్ర వీటిలోకి జారుకుంటాం. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల, ఇక్కడ మీరు స్లైడ్ లో చూసినట్టుగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా చూసినప్పుడు ఆ బ్లూ లైట్ అనేది హెవీగా మన కళ్ళలో పడుతుండడం వల్ల మెలటోనిన్ లెవెల్స్ పడిపోతాయి, ఇన్సులిన్ లెవెల్స్ పడిపోతాయి. ఈ బ్లూ లైట్ కి ఎక్సెస్ గా మనం ఎక్స్పోజ్ అయినప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఓకే, సో డిఎన్ఏ చేంజెస్ కూడా వస్తున్నాయండి. డిఎన్ఏ ఒక్కసారి ఆలోచించండి. ఎపిజెనెటిక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో మన నిద్ర, మనం తీసుకునే ఆహారం, మనం చేసే వ్యాయామం, మన లైఫ్ స్టైల్, ఇవన్నీ కలిసి మన డిఎన్ఏని, మన జీన్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి, దీని మీద రీసెర్చ్ చేసినందుకు 4 సంవత్సరాల క్రితం నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారండి. ఎపిజెనెటిక్స్ మీద రీసెర్చ్ చేసి నోబెల్ ప్రైజ్ కూడా 4 సంవత్సరాల క్రితం ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఎక్సెస్గా యూజ్ చేయడం వల్ల డిఎన్ఏ లెవెల్లో కూడా మార్పులు వస్తున్నాయి. అయితే అది తగ్గించడం వల్ల ఎక్స్పోజ్, ఆ స్మార్ట్ ఫోన్ చూడడం ముఖ్యంగా రాత్రులు తగ్గించడం వల్ల మళ్ళా బ్యాక్ ఆ మార్పులు కూడా అవుతాయంట డిఎన్ఏ లెవెల్లోనూ. ఓకే, సో నెట్ఫ్లిక్స్ ఈఈఓ చెప్పారంటే, నెట్ఫ్లిక్స్ చాలా మంది మా ఇంట్లో నెట్ఫ్లిక్స్ ఉంది, మాకు అది ఉంది, ఇది ఉంది అని చెప్తారు. సో నెట్ఫ్లిక్స్ ఈఈఓ అన్నారంటండి, ఒకసారి వాళ్ళ కంపెనీ యాన్యువల్ మీటింగ్లో, మేము పోటీ పడుతుంది వేరే కంపెనీలతో కాదు, మేము మనిషి నిద్రతోనే కంపీట్ అవుతున్నాం, అంత బాగా మనిషిని మేము ఇంపాక్ట్ చేస్తున్నాం, వాడిని నిద్రపోనివ్వకుండా చేస్తున్నాం అని ఆయన చాలా బోస్టింగ్గా, చాలా గర్వంగా చెప్పారు. పాపం అంతకంటే తెలివి తక్కువ స్టేట్మెంట్ ఇంకోటి లేదు అని ఈ పుస్తకంలో రచయిత జొనాథన్ హైట్ ఎద్దేవా చేస్తారు. మనిషి నిద్రనే పాడు చేస్తున్నానని అంత ఓపెన్గా చెప్తున్నాడు అతనని ఎద్దేవా చేస్తారు. రైట్, నెక్స్ట్ ఇది అడాలసెంట్ బ్రెయిన్ కాగ్నిటివ్ స్టడీ అండి. సో ఏబిసిడి స్టడీ అంటారు. కొన్ని వందల రీసెర్చ్ పేపర్స్ వచ్చాయండి. ఈ ఒక్క స్టడీలోంచి వందల రీసెర్చ్ పేపర్స్ అద్భుతమైన వరల్డ్ క్లాస్ జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి. ఒక్క లైన్లో చెప్తాను ఆ స్టడీ దేని గురించి అంటే, 11,000 మంది పిల్లలు తీసుకున్నారు. 11,000 మంది పిల్లల్ని తీసుకుని, వాళ్ళ వయసు ఎంత, 10 ఏళ్ళు 11 ఏళ్ళ పిల్లలు తీసుకుని వాళ్ళ బ్రెయిన్స్ని స్కాన్ చేశారండి. సో వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నారు పిల్లలు. రోజుకి గంట సేపు కంటే లోపల సోషల్ మీడియా చూసేవాళ్ళు, గంట నుంచి 3 గంటలు చూసేవాళ్ళు, 3 గంటల నుంచి 4 గంటలు చూసేవాళ్ళు, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్లో పెట్టి స్కాన్ చేస్తే ఎంత ఎక్కువగా వాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఉంటే, ఎంత ఎక్కువగా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూస్తే అంత ఎక్కువగా వాళ్ళలో ఈ ఇంటర్నలైజింగ్, ఎక్స్టర్నలైజింగ్ డిజార్డర్స్ ఉండడం అనేది గమనించారు. సో ఎక్స్టర్నలైజింగ్ డిజార్డర్ అంటే మగపిల్లల్లో వాళ్ళు అగ్రెసివ్గా ఉండడం, కోపం వచ్చేసేయడం, ఇరిటేషన్ ఎక్కువ వచ్చేయడం, డామినెంట్గా ఉండడం, పక్కన పిల్లల్ని కొట్టేసేయడం, ఇవన్నీ చేస్తారనమాట. వాళ్ళ మాటే నెగ్గాలి. అది ఇంటర్నలైజింగ్ అంటే ఎక్కువగా ఆడపిల్లల్లో ముభావంగా ఉండడం, షైగా ఉండడం, ఇంకా కాంప్రమైజ్ అయిపోవడం, సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడం, ఇంకా అలా అనమాట. అది ఇంటర్నలైజింగ్ డిజార్డర్ అండి.
అయితే రెండు డిజార్డర్స్ కూడా ఇంటెన్సిటీ, ఎక్కువ ఇంటెన్సిటీ ఆడపిల్లల్లోనే కనిపించిందంట మగపిల్లల కంటే కూడా. సో సో మన రెండు ప్రమాదాల గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ది సోషల్ డెప్రివేషన్, సాంఘిక దారిద్ర్యం, సామాజిక సంబంధాలు పలచబడ్డం. రెండోది స్లీప్ డెప్రివేషన్, నిద్ర కరువు అవడం. మూడోది అటెన్షన్ ఫ్రాగ్మెంటేషన్ అండి. ఈ స్లైడ్లో చూపించినట్టుగా ఇప్పుడు మనకి పింగ్ అనే పింగ్ అని ఒక అలర్ట్ వస్తుంది. అలాంటి అలర్ట్స్ 192 వస్తున్నాయంటండి యావరేజ్. అంటే గంటకి 11 అలర్ట్స్, 5 నిమిషాలకు ఒక అలర్ట్ వస్తుంది. అలాగే నిమిషానికి ఒక అలర్ట్ హెవీ యూజర్ అయితే. సో దీనివల్ల అటెన్షన్, ఇప్పుడు నేను ఏదో ఒక టాపిక్, ఇప్పుడు పిల్లాడు ఒక 7th క్లాస్ వాడు 8th క్లాస్ వాడు ఉన్నాడు. ఆ కుర్రాడు ఒక టాపిక్ చదువుదామని కూర్చుంటాడు, మ్యాథ్స్ ఏదో హోంవర్క్ చేద్దామని కూర్చుంటాడు. సో 1 అవర్లో ఇలా టింగ్ 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 అని ఈ డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు అటు వెళ్ళి మళ్ళీ ఇటు మైండ్ ఆ బుక్లో ఫోకస్ వచ్చేటప్పుడు మెంటల్ ట్రైన్, అటెన్షన్ షిఫ్ట్ అవుతుందండి. సో మానసికంగా కలిసిపోతున్నాం. సో అదంతా ఎలా జరుగుతుంది అనేది రీసెర్చ్ చేసి ఈయన ఈ బుక్ రాశారండి. స్టోలెన్ ఫోకస్ అని ఈ స్లైడ్లో చూపించిన బుక్ రాశారు. స్టోలెన్ ఫోకస్, దొంగిలించబడింది, వై యూ కాంట్ పే అటెన్షన్ అండ్ హౌ టు థింక్ డీప్లీ అగైన్. సో ఎందుకు ఈ రోజున మనం అటెన్షన్ పే చేయలేకపోతున్నాం, మళ్ళీ డీప్గా ఎలా ఆలోచించాలి. ఈయన ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ అండి, జోహాన్ హ్యారీ. చాలా మంచి మంచి బుక్స్ రాశారు. మన మిత్రులు ఎవరైనా, ఇప్పుడు నేను ఇందులో ఈ మొత్తం ప్రెజెంటేషన్లో ఒక 5-6 బుక్స్ చూపిస్తాను. మిత్రులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్స్ నేను పీడిఎఫ్స్ అట్లాగే అమెజాన్ లింకులు పెడతాను. మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ సెషన్స్లో రివ్యూ చేసినా చాలా బాగుంటుంది. ఒక్కొక్క బుక్ కూడా తర్వాత రివ్యూ మనం సెషన్ చేసుకోవచ్చు. సో 4వ హామ్ అండి ఎడిక్షన్. సో వ్యసనం. ఓకే, మీకు తెలిసిన ఎడిక్షన్స్ చెప్తారా? మనుషులు దేనికి అడిక్ట్ అవుతారు? వ్యసనాలు ఏమన్నా చెప్తారా? ఒకళ్ళు ఇద్దరు రెస్పాండ్ అవుతారా? టీవీ సార్. ఓకే మేడం, ఇంకా ప్రెసెంట్ అయితే బుక్స్. బుక్ రీడింగ్. మీరు మరీ టూ పాజిటివ్ లా ఉన్నారు. అంటే టీవీ నుంచి బుక్ మారాం సార్ అంతే. సో సిగరెట్, ఆల్కహాల్, ఇంకా రెడ్డిగా మొబైల్ చెప్పండి. మొబైల్ మొబైల్ అడిక్షన్, మొబైల్ ఇంకా సిగరెట్ అడిక్షన్ కదండి. ఎక్కువగా మొబైల్ అడిక్షన్ ఎక్కువగా ఉంది జనాలకి. ఫ్రెండ్స్, అన్ని ఏజ్ గ్రూపులకి ఎక్కువ అడిక్షన్ అయింది మొబైల్ అడిక్షన్. ఫుడ్ అడిక్షన్ ఎక్కువ. ఫుడ్ అడిక్షన్, మొబైల్ అడిక్షన్ అన్ని ఏజ్ గ్రూపులు కరెక్ట్. ఫుడ్ అడిక్షన్ మీరా సార్? ఓకే ఓకే. సో కొంచెం ముందుకెళ్తానండి, ఇంకా కంటెంట్ కవర్ చేయాలి. సో ఈ రకరకాల ఎడిక్షన్స్ ఉన్నాయి. అయితే నేను ఫార్మకాలజీ పీజీనండి. సో అందుకని ఏదో ఇంట్రెస్ట్ కొద్ది స్లైడ్ పెట్టా, ఇది అవసరం లేదు. సో ఈ ఎడిక్షన్ మనం వద్దు అని అనుకున్నా సరే మళ్ళా ఆ పని చేస్తూ ఉంటాం అనమాట. అది వ్యసనం. వ్యసనం అంటే అది డెఫినేషన్. ఇక్కడ చూడండి, ఇది ఒక బర్గన్ స్కేల్ అని ఒక స్కేల్ అండి. మీరు ఎక్కువ టైము సోషల్ మీడియా గురించి ఆలోచిస్తూ సోషల్ మీడియా వాడకం ఉందా? దీనికి ఒక 5 ఆప్షన్స్ ఇచ్చారు. వెరీ రేర్గా ఉంటుంది, సమ్ టైమ్స్, ఆఫన్. ఓకే, అవునండి చాలాసార్లు నేను సోషల్ మీడియా గురించి ఆలోచిస్తాను, సోషల్ మీడియా చూస్తాను. వెరీ ఆఫన్, ఇంకా విరివిగా, ఇంకా అదే పని అండి. దాదాపు పావుగంటకు ఒకసారి, అరగంటకు ఒకసారి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, యూట్యూబ్ చూస్తూ ఉంటాం. సో వెరీ ఆఫెన్గా ఉంటే 5 మార్కులు అండి, ఆఫెన్ ఉంటే 4 మార్కులు అండి, సమ్ టైమ్స్ ఉంటే 3 మార్కులు, రేర్లీ ఉంటే 2 మార్కులు. మీకు మీరే వేసుకోండి, మీరేం చెప్పక్కర్లేదు, జస్ట్ మీకు మీరు వేసుకోండి. అట్లాగే యూజ్ సోషల్ మీడియా టు ఫర్గెట్ అబౌట్ పర్సనల్ ప్రాబ్లమ్. మీకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, లేదా సరిగా చదవలేకపోతున్నారు, లేదా ఇంట్లో వైఫ్ తిడుతుంది, లేదా భర్త తిడుతున్నారు, లేదా రిలేటివ్స్ అందరూ తిడుతున్నారు, ఇలా ఏవో రకరకాల సామాజిక ఈ సమస్యలు ఉన్నాయి. అటువంటప్పుడు ఆ సమస్యల నుంచి దూరం జరగడం కోసం సోషల్ మీడియా చూస్తున్నారా? బాగా వెరీ ఆఫెన్ అనుకోండి 5 మార్కులు, ఆఫెన్ అయితే 4 మార్కులు, సమ్ టైమ్స్ 3 మార్కులు, వెరీ రేర్ అండి 1 మార్క్, ఇట్లా ఇచ్చుకోండి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ బిన్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ సోషల్ మీడియా, మీరు సోషల్ మీడియా చూడకుండా మీ మదరు, మీ పక్కన వాళ్ళు ఎవరో మిమ్మల్ని మందలించారు, ఎందుకు అంతసేపు చూస్తా ఫోన్ అని వాళ్ళు పక్కకు తీస్తున్నారు. అప్పుడు మీకు ఎక్కువ ఇరిటేషన్ వస్తుందా? ఎక్కువ బాయిల్ అయిపోతున్నారా? ఎంత బాయిల్ అవుతుంటే అన్ని మార్కులు అనమాట. సో 5 మార్క్స్. వెరీ ఆఫెన్ 5 మార్క్స్, ఆఫెన్ అయితే 4 మార్క్స్. వెరీ రేర్ లేదండి అంత పెద్ద ఇదేం లేదు 1 మార్క్.
ఓకే. సోషల్ నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ చూడండి. యూజ్ సోషల్ మీడియా దట్ ఇట్ హ్యాస్ నెగిటివ్ ఇంపాక్ట్. మీరు ఎంతలా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారంటే అది మీ ఉద్యోగంలో పర్ఫార్మెన్స్ని, మీరు చదువుకునే వాళ్ళైతే స్టూడెంట్ అయితే మీ స్టూడెంట్ లైఫ్ను కూడా ఇంపాక్ట్ చేస్తున్నారు. అంత హెవీగా చూస్తాను, మీకు తెలుస్తుంది అది ఇంపాక్ట్ చేస్తుందని మీకు తెలుస్తుంది. వెరీ ఆఫన్ చాలాసార్లు జరుగుతుందండి. 5 మార్క్స్ వెరీ రేర్లీ, బాగా రేర్ అండి. అంత ఇంపాక్ట్ ఏం లేదండి, అంత సీన్ లేదండి, నేను మొత్తం కంట్రోల్లో ఉంటాను. 1 మార్క్. ఇక్కడ ఏంటంటేనండి, హయ్యెస్ట్ మార్క్స్ వస్తే మన షిప్ చాలా ప్రమాదంలో ఉంది, మన లైఫ్ చాలా డేంజర్లో ఉంది. ఓకే, మన లైఫ్లో చాలా హెవీగా ఈ సోషల్ మీడియా, క్షమించండి నాకు కళ్ళల్లోకి నలిసిపడిందండి, అందుకని కొద్దిగా ఎక్కువగా నలుపుకుంటున్నాను. సో ఎక్కువగా ఈ ఈ క్వశ్చన్స్కి ఎక్కువ మార్క్స్ వస్తే మీకు హయ్యెస్ట్ మార్క్స్ వస్తున్నాయంటే మన షిప్ చాలా డేంజర్లో ఉంది, మన లైఫ్లో చాలా టఫ్ డెసిషన్స్ తీసుకుని మనం యాక్ట్ చేయాలి. బాగా తక్కువ తక్కువ మార్క్స్ వచ్చాయి దీంట్లో అంటే దట్ ఈస్ వెరీ గుడ్, అది చాలా మంచి ఇండికేషన్ అనమాట. మీకు మీరే ఇవాల్యుయేట్ చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరే ఇవాల్యుయేట్ చేసుకోండి. నేను కొద్దిగా ముందుకు వెళ్తున్నాను. ఈయన పేరు ఫాగ్ అండి, ఈయన స్టాన్ఫోర్డ్లో ప్రొఫెసర్. ఈయన పర్సుయేసివ్ టెక్నాలజీ అనే ఒక కోర్స్ చెప్తారు. సో ఈయన ఏంటంటే ఈ సోషల్ మీడియా యూజ్ చేసి మనుషుల్ని ఎలా ఒక హిప్నోటైజ్ చేసినట్టుగా వాళ్ళు సోషల్ మీడియానే చూసేలా ఎలా చేయొచ్చు అని ఒక కోర్స్ డిజైన్ చేశారు. ఇంకా హుక్ అయిపోతారు అనమాట మనిషి. ఆయన శిష్యుల్లో వీళ్ళిద్దరు మెయిన్ శిష్యులు అండి. వీళ్ళిద్దరే ఇన్స్టాగ్రామ్ ఫౌండర్స్. చూసారా ఎంత యంగ్గా ఉన్నారో, వీళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్ ఫౌండర్స్. ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల మంది యూజర్స్ ఉంటే 240లో హయ్యెస్ట్ యూజర్స్, హయ్యెస్ట్ ఇన్స్టాగ్రామ్ ఆడేవాళ్ళు మనమే, ఫస్ట్ ర్యాంక్. చదువుల్లో మిగతా వాటిలో ఫస్ట్ ర్యాంక్ ఉన్నామో లేదో తెలియదు, బట్ ఇన్స్టాగ్రామ్లో మనమే ఫస్ట్ ర్యాంక్. 37 కోట్ల మంది ఇండియా. సెకండ్ ర్యాంక్ అమెరికా, 17 కోట్ల మంది వాడుతున్నారండి. ఇక్కడ మీకు స్లైడ్లో ఒక ప్లేస్ చూపించా. ఈ ప్లేస్ ఏమై ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని గెస్ట్ చేస్తారా? గేమింగ్ సార్, మేడం గేమింగ్. సూపర్. ఇంకెవరు ఇంకొకళ్ళ రెస్పాండ్ అవ్వండి. క్వశ్చన్ ప్లీజ్ సార్. అదే మీకు స్లైడ్లో చూపించాము, ఆ ప్లేస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? టెస్టింగ్ చేస్తుంది సార్ గేమ్స్ ని. నారాయణ గారు గేమ్స్ ని టెస్టింగ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. టెస్టింగ్ కాదులేండి, అది క్యాసినో, వాళ్ళు సరదాగా గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అక్కడ. యా, సో చూడండి ఇది క్యాసినో అండి, వాళ్ళందరూ గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. టెస్టింగ్, మన డబ్బులు ఉంటాయా పోతాయా అని టెస్ట్ చేస్తారు అనమాట వీళ్ళందరూ. ఓకే, సో వేరియబుల్ రేషియో షెడ్యూల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. దాదాపు మన లైఫ్ని ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా చూసే ఎడిట్ చేసే మోడల్ ఇదే. ఇక్కడ చూడండి, ఆ మోడల్ నేను ఇక్కడ ఇచ్చాను ఫోటో. హుక్ మోడల్ అండి. అన్నీ మీరు ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ఇవన్నీ ఈ మోడల్నే ఫాలో అవుతాయి. ఫస్ట్ ట్రిగర్, టింగ్ అని నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో వాసు సార్ ఏమన్నా మెసేజ్ పెట్టారా, లేకపోతే నారాయణ గారు లేదా రమణి మేడం వీళ్ళు ఏమన్నా నేను అరగంట క్రితం ఐస్ క్రీమ్ తింటున్నట్టుగా ఏదో ఫోటో పెట్టాను, లేదా ఫంక్షన్కి వెళ్ళాను ఫోటో పెట్టాను, బాగుంది అబ్బాయి బట్టలు అని చెప్పేసి వీళ్ళు ఏమన్నా రిమార్క్స్ ఇచ్చారా అని అనుకుని నేను ఫోన్ తీస్తాను. తీరా చూస్తే ట్రిగర్, నేను ఫోన్ తీసి చూశాను, అక్కడ చూస్తే రివార్డ్ రాలేదు. నాకు రివార్డ్ రావచ్చు రాకపోవచ్చు, వాళ్ళు నాకు లైక్లు అడుగుతూ ఉంటారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాకు ఇచ్చారా ఇవ్వలేదా, నాకేం రాలేదు. అప్పుడు వేరియబుల్ రివార్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి లాస్ట్ కార్నర్ ఇన్వెస్ట్మెంట్ అనే కార్నర్. సో నేను ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తాను. నాకు ఆల్రెడీ డాక్యుమెంట్ రిలీజ్ అయిపోయింది, నా బ్రెయిన్లోంచి డాక్యుమెంట్ రిలీజ్ అయిపోయి నేను వీళ్ళు ఎవరు నాకు రెస్పాండ్ అవ్వలేదు కదా అని పాత పోస్ట్లోకి వెళ్తా, అటు చూస్తా. సో ఆ క్రేవింగ్ అనేది సాటిస్ఫై చేసుకుంటా. తీరా చూస్తే ఒక గంట సేపు ఎగిరిపోయింది, నా టైం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఒక గంట సేపు మాత్రం పోయింది. ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. అంటే మనం హుక్ అయ్యాము, మనం వల్ల పడ్డాం. చేప హుక్ అయింది, చేప వల్ల చిక్కుకుంది, ఒక గంట పోయింది చేపదని అర్థం. సో ఇది ఫేమస్ ఎక్స్పెరిమెంట్ అండి, కండిషనింగ్ అనే ఎక్స్పెరిమెంట్. పెద్ద ఆయన ఎప్పుడో 150 సంవత్సరాల క్రితమే రీసెర్చ్ చేసి చెప్పారు. సో ఇది కూడా ఒక అద్భుతమైన చిన్న బుక్ అండి, ఒక 150 పేజెస్ బుక్. మిత్రులు ఏమన్నా రివ్యూ చేయొచ్చు ఫ్యూచర్లో. డాపమినేషన్ అండి, ఈవిడ ఎన్ఎల్ ఎంకే అని, ఈవిడ స్టాన్ఫోర్డ్లో ప్రొఫెసర్, ఈవిడ రాశారు ఈ బుక్. సో డాప్మిన్ ఎలా రిలీజ్ అవుద్ది, అది ఎట్లా ఫంక్షన్ అవుతుంది అనేది చెప్పారు. ఇది చూడండి, బ్రెయిన్లో రెడ్ స్పాట్ ఉంది అక్కడ, మీరు ఆ స్లైడ్ మీద చూస్తే ఆ రెడ్ స్పాట్ అనేది న్యూక్లియస్ యాక్యుమెంట్స్ అండి, దాన్నే మనం ఎడిక్షన్ సెంటర్ అంటాము. సో ఒక వ్యక్తి ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యారు, వాళ్ళు ఆల్కహాల్ తాగారు,
అప్పుడు ఈ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. షుగర్కి ఎడిక్ట్ అయ్యారు, బాగా హై కూల్ డ్రింక్ ఇవి తాగారు, అప్పుడు ఈ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. సిగరెట్కి ఎడిక్ట్ అయ్యారు, ఈ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. పార్న్ వీడియోస్ చూడడానికి ఎడిక్ట్ అయ్యారు, ఇది. సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యారు, ఎక్కువ గంటలు చూస్తున్నారు, రోజుకి 2 గంటలు 3 గంటలు పైగా చూస్తున్నారు, రాత్రిపూట్ల 10 దాటాక 11 దాటాక 12 దాటాక కూడా ఫోన్లు చూస్తున్నారంటే ఈ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. అందుకే దీన్ని ఎడిక్షన్ సెంటర్ అని దీనికి పేరు పెట్టారు. ఓకే, మేడం ఏమంటారంటే అర్జున్ రెడ్డి సినిమాలో మనకి కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి, వాడు ఎడిక్ట్ అవుతాడు డ్రగ్స్కి వాటికి. అవి ఇవ్వలేదు అనుకోండి, ఆ అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఒక 2-3 రోజులు వాడి పరిస్థితి ఏంటంటే సరిగ్గా ఆలోచించలేడు, డిప్రెషన్లోకి వెళ్తాడు, చెమటలు పడతాయి, మూడ్ స్వింగ్స్ వస్తాయి, యా అని అరిచేస్తూ ఉంటాడు, హార్ట్ రేట్ పెరిగిపోతుంది, తలనొప్పి వస్తుంది. సేమ్ సోషల్ మీడియాని కూడా పిల్లలకి ఇవ్వకుండా ఉంటే ఒక 3-4 రోజులకి వాళ్ళలో కూడా ఇటువంటి సిమ్టమ్స్ చూసానని ఈ మేడం గారు రాసుకొస్తారు ఆ పుస్తకంలో, మన డాక్యుమెంటేషన్ పుస్తకంలో. ఆవిడ డి అడిక్షన్ సెంటర్లో స్పెషలిస్ట్ అండి, స్టాన్ఫర్డ్లో. మీరు గూగుల్లో ఇది చూడవచ్చు, స్టాన్ఫర్డ్లో డి అడిక్షన్ సెంటర్. పిల్లలు బాగా వ్యసనంలోకి ఉన్న పిల్లల్ని ఆవిడ ట్రీట్ చేస్తారు అనమాట. ఆవిడ ఏమంటారంటే 24/7 మనం ఈ ఈ మనం ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటున్నాం, డాక్యుమెంట్ షార్ట్స్ ఇచ్చుకుంటున్నాం సోషల్ మీడియా చూసి అని స్టేట్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఒక స్లైడ్లో చూడొచ్చు మీరు, ఈ పాప సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. హాస్పిటల్ ఐసీయూలో జాయిన్ 12 ఏళ్ల వయసులో సూసైడ్ అటెంప్ట్ చేసి ఐసీయూలో జాయిన్ అయ్యి అదృష్టవశాత్తు 10 రోజుల తర్వాత బయటకు వస్తుంది. సో ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేస్తుందంటే ఫేస్బుక్లో కొద్దిగా ఆవిడ లావుగా ఉండి బరువు తగ్గాలి అని ఫేస్బుక్లో రకరకాల ఇవన్నీ చూసి ఆ సోషల్ మీడియా ఎక్కువగా చూసి ఎడిక్ట్ అయ్యి ఇక నేను లావుగా ఉన్నా, నేను తగ్గను అని అనుకుని నేను వేస్ట్, చనిపోవడానికి ట్రై చేసి ఆ అమ్మాయి పేరెంట్స్ సుప్రీంకోర్టులో, అక్కడ అమెరికా ఫెడరల్ కోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టులో ఆ కేసు వేసినప్పుడు ఒక ఎగ్జిబిట్, ఒక ఎవిడెన్స్గా దీన్ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ అమ్మాయి అక్కడ పైన చూడండి రాసింది, యూ స్టూపిడ్, యూ వర్త్లెస్, యూ డై, నో వన్ లవ్స్ యూ, యూ ఇడియట్, ఓకే, యూ బిచ్, యూ అగ్లీ, యూ ఫ్యాట్. అంటే ఆ పాప మానసిక పరిస్థితిని అట్లా చెప్పింది అనమాట. ఈ పాప అనమాట, ఈ స్లైడ్లో కనిపిస్తున్న పాప పెద్దదై నర్సుగా ఉంది, వాళ్ళ మదర్. అమ్మాయి ఇప్పుడు ఒక యాక్టివిస్ట్గా సోషల్ మీడియాకి వ్యతిరేకంగా అమెరికాలో ఫైట్ చేస్తుంది. సో ఇది ఆఖరి స్టడీ ఒకటి చెప్తానండి, మిలియన్ కోహోర్ట్ స్టడీ. 19,000 మంది పిల్లల్లో వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే మోర్ దాన్ 5 అవర్స్, ముఖ్యంగా వీకెండ్స్ వాటిలో మోర్ దాన్ 5 అవర్స్ కనుక సోషల్ మీడియా చూస్తే 3 times డిప్రెషన్లోకి వెళ్తారండి. ఓకే, ఫీమేల్స్ ఎక్కువ వల్నరబుల్ అండి మేల్స్ కంటే కూడా, ఎందుకంటే వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. నా చెవిలి నా ఆర్నమెంట్స్ ఎలా ఉన్నాయి, అమ్మాయి ఆర్నమెంట్స్ ఎలా ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను, అవతల అమ్మాయి ఎలా ఉంది, డ్రెస్ ఎట్లా ఉంది, ఇలా మనము ఓవర్ ప్రొటెక్ట్ చేస్తున్నాం. బయట ప్రపంచంలో బయట వ్యక్తులతో మాట్లాడొద్దని ఓవర్ ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఈ ఇంటర్నెట్ వరల్డ్లో మాత్రం పిల్లల్ని ఈ సైబర్ నేరాలు లేకపోతే ఈ గేమ్స్ ఉంటాయి కదండి, ఆన్లైన్ గేమ్స్, వీటన్నిటిలో మాత్రం అస్సలు ప్రొటెక్ట్ చేయట్లేదని చాలా బాధపడతారు రచయిత. గర్ల్స్ అగ్రెషన్ కూడా ఇప్పుడు రిలేషన్షిప్స్ వైపు ఎక్కువ ఉంటారు. మగవాళ్ళు అనుకోండి డైరెక్ట్గా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారు, బట్ ఆడపిల్లలు ఏంటంటే ఈ గాసిపింగ్ చేయడం, ఆ అమ్మాయి ఇలా ఈ అమ్మాయి అలా అని ఎక్కువగా గాసిపింగ్ చేయడం. అలాగే ఆడపిల్లలు ఎక్కువ ఈజీగా వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ డిజార్డర్స్ని ఎక్కువగా షేర్ చేసుకుంటుండడం. అండ్ ఏ ఏజ్ గ్రూప్ మగవాళ్ళైనా సరే ఈ సెక్షువల్ ప్రెడేషన్ చేయడం, వాళ్ళతో ఈ సెక్షువల్ కంటెంట్ మాట్లాడడం ఆన్లైన్లో ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు ప్రాబ్లం గురించి టైం కొంచెం తక్కువ ఉంది, ఇంకా కొద్దిగా స్పీడ్గా వెళ్తాను. సో సొల్యూషన్ ఏంటి మరి? ఇప్పుడు సోషల్ మీడియా ఈ యాంగ్షియస్ జనరేషన్లో పుస్తకంలో సోషల్ మీడియా దీని గురించి మాట్లాడుకున్నాం, ప్రాబ్లమ్స్ గురించి. సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ది పుస్తక పఠనం అండి. ఓకే, బుక్ రీడింగ్ అండి. సో పిల్లలు బుక్స్ చదవాలంటే ఆ పక్కన ఫోటోలో చూపించినట్టు అడల్ట్స్ చదవాలండి, అడల్ట్స్ చదివి పిల్లలతో చదివించాలి. అంతేగాని వీళ్ళు టీవీ చూస్తా వీళ్ళు స్మార్ట్ ఫోన్ చూస్తూ పిల్లల్ని చదవమంటే చదవరు. ఇంకా పెద్దవాళ్ళు మోడల్స్గా ఉండాలి, అందులో ఇంకా వివాదం ఏమీ లేదు. సెకండ్ ఏంటంటే ఇది ఒక అద్భుతమైన బుక్ అండి, డీప్ వర్క్. దీని గురించి కూడా మనం ఒక సెషన్ పెట్టుకోవచ్చు. ఈ పుస్తకం ఒక అమెరికాలో ప్రొఫెసర్ రాశారు, రూల్స్ ఫర్ ఫోకస్డ్ సక్సెస్. సో ఆయన ఏం చెప్తారంటే మనం ప్లాన్డ్ డిస్ట్రాక్షన్, ప్లాన్డ్ ఫోకస్ అండి, అలా పెట్టుకోవాలి టైం. ఇప్పుడు ప్లాన్డ్ డిస్ట్రాక్షన్ అంటే రాబోయే గంట నేను డిస్ట్రాక్టెడ్గానే ఉంటాను, మీరు హ్యాపీగా డిస్ట్రాక్టెడ్గా ఉండండి, షార్ట్స్ చూడండి, ఇన్స్టాగ్రామ్ అన్నీ చూడండి. కానీ నెక్స్ట్ 1 hour నేను వర్క్ చేస్తానంటే మీరు ఫోన్ సైలెంట్లో పెట్టి తీరాల్సిందే, దూరంగా పెట్టి తీరాల్సిందే, వర్క్లోనే ఫోకస్ చెయ్యాలి. అంటే ప్లాన్డ్గా ఫోకస్గా ఉండాలి, ప్లాన్డ్గా డిస్ట్రాక్టెడ్గా ఉండాలి.
అలాగే డీప్ వర్క్, షాలో వర్క్ వద్దు. షాలో వర్క్ అంటే కూడా డీప్ వర్క్కి మనం కమిట్ అవ్వాలి. ప్రొడక్టివిటీని ఎప్పటికప్పుడు మెజర్ చేసుకోవాలి. రొటీన్స్, స్ట్రాంగ్ రొటీన్స్ అనమాట. ఫలానా ఎంవి రావు సార్, లేదా ఫలానా రమణి గారు, ఫలానా వాసు గారు, ఫలానా సువర్ణ గారు ఈ టైంలో వాళ్ళు వర్క్లోనే ఉంటారు. వాళ్ళు ఫోన్లోకి వెళ్ళరు. ద వరల్డ్ విల్ వెయిట్ ఫర్ దెమ్, వరల్డ్ విల్ వెయిట్ ఫర్ దెమ్ అనే ఒక రుత్లెస్, ఒక స్ట్రాంగ్ రొటీన్ని బిల్డ్ చేసుకోవాలి. అట్లాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఒక సొల్యూషన్, మెడిటేషన్ ఒక సొల్యూషన్, మైండ్ఫుల్నెస్ అంటే చేసే పనిని ఒక ఫోకస్ పెట్టి చేయడం. టీ తాగుతున్నాం, కాఫీ తాగుతున్నాం అంటే టీయే తాగాలి, మళ్ళీ టీ తాగుతూ పని గురించి ఆలోచించకూడదు. ఇదేంటని మనం ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ మీదే ఫోకస్ చేయాలి. ఫుడ్ తింటూ మళ్ళీ వాళ్ళ గురించి, వర్క్ గురించి అట్లా ఉండకూడదు. అండ్ ప్రేయర్ అండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సైలెన్స్. ఓకే, నాకంటే పెద్ద ప్రేయర్ అంటే రిలీజియస్ కాదండి, రిలీజియన్ కాదు, స్పిరిచువాలిటీ. నాకంటే పెద్దదైన సమ్ పవర్ ఉంది. సో ఆ పెద్దదైన వ్యవస్థకి నేను దండం పెడుతున్నాను. అట్లాగే యూ స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మన లైఫ్లో అత్యంత విలువైన వ్యక్తి మనమే. సో మనతో మనం స్పెండ్ చేసుకోవాలి. మన ఆలోచనలు, మన ప్యాటర్న్స్, మనలో చాలా స్ట్రాంగ్ ప్యాటర్న్స్ ఉంటాయి, హ్యాబిట్స్. సో మనం ఎటువైపు వెళ్తాం మనం ట్రాక్ చేసుకోవాలి. వాలంటీరింగ్ ఎక్స్ట్రాడినరీ సొల్యూషన్ అండి ఈ ప్రాబ్లంకి. ఇవన్నీ కూడా బుక్లో రచయిత డిస్కస్ చేస్తారండి, డీటెయిల్గా యాంగ్షియస్ జనరేషన్లో డిస్కస్ చేస్తారు. నా స్వార్థం కొద్దీ కాకుండా 10 మందికి ఉపయోగపడుతుందని నిస్వార్థంగా నేను ఏ పని చేసినా వాలంటీరింగ్ అంటే, ఇప్పుడు వాసు సార్ లాగా, మిగతా బుక్ రివ్యూయర్స్ లాగా వాలంటీరింగ్ చేయడం. అండ్ నేచర్లో గడపడం, మ్యూజిక్తో గడపడం. అంటే ఒక సన్ రైజ్ చూశారు, ఒక చెట్టు కింద కూర్చున్నారు, ఆ చెట్టు కింద స్పెండ్ చేయాలి. సన్ రైజ్ని చూడండి. మళ్ళీ సన్ రైజ్ దగ్గర మళ్ళీ మీరు ఇంట్లో గ్యాస్ పొయ్యి కట్టేసానో లేకపోతే అదైంది ఇవన్నీ కాదండి, మళ్ళీ అప్పులు ఇవన్నీ కాదు. స్పిరిచువాలిటీ ఇవన్నీ కూడా సొల్యూషన్స్. కలెక్టివ్ ఎఫర్వెసెన్స్ అంటే గ్రూప్గా టైం స్పెండ్ చేయడం, పుస్తక పఠన సమీక్ష, ఇటువంటి సమావేశాలు, ఇటువంటివి కలెక్టివ్గా మనం ఎనర్జీ తీసుకోవాలి. అంటే ఇండివిజువల్గా మనకి ఎనర్జీ రాదండి, ఇండివిజువల్గా మనకి ఎనర్జీ రాదు, గ్రూప్గా ఉంటేనే ఎనర్జీ వస్తుంది. దాన్నే కలెక్టివ్ ఎఫర్వెసెన్స్ అంటాం. సో ఆ కలెక్టివ్గా అంటే లైక్ మైండెడ్ అనమాట, ఒక గ్రూప్గా లైక్ మైండెడ్గా మనం చేసే పని. సో మనకు అర్జెంటుగా ఇంకొక 100 మంది వాసు సార్లు, 100 మంది ఇటువంటి 100 వేదికలు కావాలి. ఎంవి రావు సార్ కూడా ఇటువంటి రెగ్యులర్గా టాక్స్ కండక్ట్ చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళు మనకు అర్జెంటుగా కావాలన్నమాట, బోల్డ్ మంది కావాలి. ఓకే, సో లాస్ట్కి వచ్చేసాను, లాస్ట్ స్లైడ్. సోషల్ మీడియా వర్సెస్ ఏన్షియంట్ విజ్డమ్. మనకి సేమ్ హీరో అండి, సేమ్ ప్రభాస్. ఇటువైపు చూస్తేనేమో ఇది ఏ సినిమా అండి మర్చిపోయాను, సలార్ అంటారా? సలారే అనుకుంటున్నా. ఓకే, సో అవునండి. సో సలార్లో మనకి చూడండి వైలెంట్ డైలాగ్స్ ఉంటాయి. మిత్రమా నీ కోసం నేను ఎరైనా అవుతా, సొరైన అవుతా అని అంటాడు. అట్లాగే చూడండి బాడీ అంతా బ్లడ్ పులుముకున్నాడు. సో సోషల్ మీడియా మనల్ని స్వార్థం, వైలెంట్గా, డామినెంట్గా, అగ్రెసివ్గా ఉండమంటుంది, నెగిటివ్ ఎమోషన్స్లోకి వెళ్ళమంటుంది, స్ట్రెస్ఫుల్గా, డిప్రెస్డ్గా ఉండమంటుంది. నీ స్వార్థం ఎంతసేపు లైక్లు, షేర్లు, ఏదో సబ్స్క్రైబ్లు, వాటి వెనకాల పరిగెట్టమంటుంది సోషల్ మీడియా. పక్క వాడిని పట్టించుకోవద్దు. బట్ ఏన్షియంట్ విజ్డమ్ ఏమంటుందంటే, మిర్చిలో చాలా కూల్గా, హ్యాండ్సమ్గా ప్రభాస్ డైలాగ్ ఉంటుంది. సో వీలైతే ప్రేమించి చూద్దాం డూడ్, ఏమవుతుంది, అవతల వాళ్ళు కూడా మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే కదా అంటాడు. సో అందరినీ ప్రేమించ, ఏన్షియంట్ విజ్డమ్ అది ఏ మతమైనా, ఏ కల్చర్ అయినా సరే 10 మందితో స్పెండ్ చేయమంటుంది, నిస్వార్థంగా పనిచేయమంటుంది. నువ్వు ఒక లార్జర్ వ్యవస్థలో ఉన్నావు, నువ్వు పొద్దున్న లేచిన తెగించి రాత్రి పడుకునేంత వరకు ఎంతో మంది తోడ్పాటు నీ లైఫ్లో ఉంది. నువ్వు ఒక్కడవే నువ్వు ఏం చేయలేవు. సో 10 మందితో కలిసిమెలిసి ఉండు అని మనకి ఏన్షియంట్ విజ్డమ్ చెప్తుంది. స్ట్రెస్ఫుల్గా వద్ద, లైఫ్ని హ్యాపీగా గడుపు అని చెప్తుంది. సో సమ్మరీ ఏంటంటే ఈ 4 మాట్లాడుకున్నాం. సామాజిక సంబంధాలు పలచబడడం, నిద్ర తక్కువ అవడం, అటెన్షన్ స్పాన్ పడిపోవడం, ఎడిక్షన్ అవడం. అట్లాగే సొల్యూషన్ కూడా బుక్స్, నేచర్, మ్యూజిక్, కలెక్టివ్ ఎఫర్వెసెన్స్, స్పోర్ట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈయన రచయిత అండి జొనాథన్ హైట్, యాంగ్షియస్ జనరేషన్ అనే పుస్తకం. ఇది నా ఫోన్ నంబర్. సో ఫీడ్బ్యాక్ ఇప్పుడు చెప్పినా, లేకపోతే తర్వాత నాకు ఏదైనా పర్సనల్గా ఒక మెసేజ్లా పెట్టినా, రేపు ఎల్లుండి ఎప్పుడైనా ఫోన్ చేసినా పర్లేదు, నేను మాట్లాడతాను. దిస్ ఈజ్ మై ఫోన్ నంబర్. సో థ్యాంక్ యూ వాసు సార్కి. అయితే 4 అంశాలు సార్ ఆధార్ గురించి చెప్పాను, బుక్లో కంటెంట్స్ చెప్పాను. 3వ అంశం నాకు ఎలా ఉపయోగపడింది అంటే, ప్రజెంట్ నేను ఇన్స్టాగ్రామ్ ఆల్మోస్ట్ 0 అండి, రోజుకు ఒక 5-10 నిమిషాలు చెక్ చేస్తాను.
యూట్యూబ్ కూడా ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు అరగంట లోపే చూస్తాను. అంతకుముందు హెవీగా చూసేవాడిని. అదొక సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. అంతకు ముందు ఈ బుక్ చదవకముందు సోషల్ మీడియా నాకు ఒక సోర్స్, ఒక పెద్ద బలం సోషల్ మీడియా. నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్, ఏదైనా నెగిటివ్ మూడ్లోకి వెళ్ళినా కొద్దిసేపు అలా టైం సోషల్ మీడియా స్క్రోల్ చేసేవాడిని. బట్ ఇప్పుడు జీరో, అస్సలు సోషల్ మీడియా అనేది అరగంటలో. ఇప్పుడు సోషల్ మీడియా నేను ఒకవేళ చూడాల్సి వస్తే మా వైఫ్కి చెప్పి పక్కన బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుని పిల్లలకు కనపడకుండా ఒక అరగంట ఫోన్ చూసి వస్తా. అంటే సిగరెట్ తాగేవాడు కనుక దాక్కుని సిగరెట్ తాగిన పరిస్థితి అనమాట నాది. సో ఇది చాలా చాలా నాకు హెల్ప్ అయిందండి నిజంగా. నా థింకింగ్లో కూడా స్ట్రెస్ లెవెల్స్ ఇది తగ్గడము, నా టైం వేస్ట్ అవ్వకుండా బుక్స్ మీద రకరకాల ప్రొడక్టివ్ విషయాల మీద నేను స్పెండ్ చేయడం గమనించుకున్నాను. వాసు సార్ చెప్పమన్న 4వ విషయం, విన్న వాళ్ళకి ఏంటి ఉపయోగం అని, అది కూడా చెప్పమన్నారు. విన్న వాళ్ళకి ఉపయోగం అంటే సొల్యూషన్ స్లైడ్స్ వేసాము. యాక్చువల్గా వాసు సార్, ఎంవి రావు సార్ ఇలాంటి వాళ్ళకి, రమణి గారు, వీళ్ళ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ చెప్పక్కర్లేదండి. ఎందుకంటే వాళ్ళ జనరేషన్లో అసలు ఈ బటన్ ఫోన్లు ఇవే తప్పితే వాళ్ళు ఆల్రెడీ ఒక అందమైన బాల్యం ఎంజాయ్ చేసి వచ్చారు ఇక్కడి వరకు. సో స్మార్ట్ ఫోన్ చూడడం తగ్గించి మిగతా అన్ని యాక్టివిటీస్ కూడా మనకి సొల్యూషన్ కిందకి వస్తాయి. సో మీరు అందరూ కూడా ఏంటంటే ఆ స్లైడ్సే కాకుండా ఇంకా చాలా చాలా మీరు చెయ్యొచ్చు. అవి చేస్తే ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ అండి. సెల్ఫ్ అవేర్, ఎంత టైం నేను స్పెండ్ చేస్తున్నాను. మీకు డిజిటల్ వెల్బీయింగ్ యాప్స్ కూడా ఉంటాయి మీ ఫోన్స్లో. వాటిలో డిజిటల్ వెల్బీయింగ్ యాప్స్ ఉంటాయి, లేదా యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని ట్రాక్ చేసుకుంటూ ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ ఒకళ్ళు పెట్టుకోండి. ఆ పార్ట్నర్కి మీ డేటా షేర్ చేయండి. నేను ఇంత తగ్గించాను సోషల్ మీడియా ఇలాగా అని మీ పిల్లలకు కూడా సోషల్ మీడియా తగ్గించడానికి వాళ్ళతో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే యాక్టివిటీస్ చెయ్యండి. సో ఇది మీకు ఇచ్చేటువంటి ఇన్పుట్. ఇంతటితో ఆపుతున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా అశోక్ గారు, ఈ పుస్తకం చాలా బాగా, చాలా చక్కగా మీరు తెలియజేశారు. చాలా మంచి పాయింట్లు మీరు తెలియజేశారు. అంటే ఈరోజు సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందనేది, దీనికి ఒక చిన్న డేటా నేను మీకు ఇస్తాను, ఇప్పుడు ఈ సందర్భంలో తెలియజేస్తానండి. జియో అనేది రాకముందు మన భారతదేశము డేటా యూజ్ 100వ స్థానంలో ఉందండి. జియో అనేది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో అన్లిమిటెడ్ డేటా వచ్చిన తర్వాత డేటా యూజ్లో 1వ స్థానంలో ఉంది భారతదేశం. అంటే డేటా ప్రభావం అంతగా ఉంది. డేటా ప్రభావం ఎప్పుడైతే వచ్చిందో ప్రింట్ మీడియాకి కాంపిటీషన్ డేటానండి. ఈరోజు ప్రింట్ మీడియా అనేది రోజు రోజుకి అది దాని పేపర్ చదివే హ్యాబిట్ ఉండి కూడా తగ్గిపోతున్నారండి. పేపర్ చదివే వ్యక్తులు 50 సంవత్సరాలు, 45-50 సంవత్సరాల్లో పైబడిన వ్యక్తులే కానీ అసలు యూత్ అనేది పేపర్ అనేది చదవటం లేదు. ఇది ఇంత ప్రభావం అనేది సోషల్ మీడియా కనపడుతుంది. దీనివల్ల నిజంగా చాలా నష్టాలైతే ఉన్నాయి. కొంత ఉపయోగం ఉండవచ్చు, కానీ ఉపయోగాల కన్నా ఎక్కువ నష్టాలైతే ఫిజికల్గా, మెంటల్గా ఉండటం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు చాలా ఎనలైజ్డ్గా మంచి ఇన్ఫర్మేషన్తో చాలా చక్కగా తెలియజేశారండి. గ్రేట్ అశోక్ గారు. మంచి సబ్జెక్టు ఇచ్చారు. అసలు మీ ఫ్లో చాలా చక్కగా ఉంది. పుస్తక సమీక్షకి సమీక్ష ఇచ్చే వ్యక్తుల్లో మీకు ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తిగా మిమ్మల్ని తీసుకోవచ్చు. చాలా బాగా ఇచ్చారు. ఇన్ ఫ్యూచర్ లో మీ నుంచి కూడా ఇంకొన్ని పుస్తకాలు కూడా సమీక్ష చేస్తారని ఆశిస్తున్నాము. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు మాట్లాడచ్చు, మీ ఫీడ్బ్యాక్స్. సార్, డాక్టర్ గారు. సార్, చివరిలో వచ్చాను నేను. బుక్ సమ్మరీ చదివాను ఇందాక, చాలా బాగుంది. హలో సార్, వింటున్నాం సార్. బుక్ సమ్మరీ చూశాను, బాగుంది. థ్యాంక్ యూ సార్. మీ దానికి మధ్యలో డిస్టర్బెన్స్ మాకు వచ్చినాయి, ఫోన్లు రావటం సరిగా వినలేకపోయాను. కానీ డేటా అంతా చక్కగా గ్యాదర్ చేశారు. ప్రాక్టికల్గా చక్కగా ఉంది. అలాగే సార్. సైంటిఫిక్ డేటా గ్యాదర్ చేసి చెప్పారు. ఎస్. థ్యాంక్ యూ సార్. సార్, నేను రమణి అండి. మేడం మాట్లాడండి.
సరే. ఇప్పుడు మీరు అంతా బుక్ లో కంటెంట్ అంతా తీసుకొని అసలు ఎట్లా వస్తుంది దాని సొల్యూషను అంతా చాలా చక్కగా చెప్పారు. బాగుంది సార్ థీమ్ గాని. అంటే సొల్యూషన్ లో బుక్ రీడింగ్ ఒకటి చెప్పారు కదా. నాకు అవును ఒకటి అక్కడ ఏమనిపించిందంటే బుక్ రీడింగ్ చేయడమే కాదు, అందులో పాయింట్స్ ఏమైనా ఒకటి రెండు వాళ్ళు రాయడం ఉంటే రాసింది బ్రెయిన్ కి వెళ్తుందండి సార్. బ్రెయిన్ లోని అది స్టోర్ అవుతుంది. ఏదైనా చదివింది అట్లా ఇట్లా లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది. రాస్తే అది లోపల వరకు వెళ్ళి అది ఏదో సైంటిఫికల్ గా ఉంది. దాన్ని రాయడం వల్ల ఉపయోగం ఉంటుంది. 4 పాయింట్లు వాళ్ళు రాస్తే రేపు 4 రాస్తే ఎప్పుడైనా ఆ పాయింట్ వచ్చినప్పుడు అది బయటకు వస్తుందంట సబ్ కాన్షియస్ కరెక్ట్ నుంచి. కరెక్ట్ మేడం. అది అనిపించింది సార్, అది చెప్పాలని అది చెప్పారు. మీరైతే థ్యాంక్ చాలా యూ. బాగా చెప్పారు. అన్ని యాక్టివిటీస్ గా అందరితో ఇంటరాక్షన్ చేయించారు. అందరూ ఎట్లా ఉంది ఆ స్లైడ్స్ వేసి ప్రెజెంటేషన్ అది చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. థ్యాంక్ యూ. సువర్ణ గారు బాబుతో మాట్లాడించండి. సార్ ఓకే సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ హాయ్. ఈవినింగ్. చెప్పమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. నేను ఒక స్టోరీ చెప్తా. చెప్పమ్మా. అన్న అన్న సాధారణ లేని లక్ష్యం. అనగనగా ఒక కుందేలు ఉందంట. ఆ కుందేలు అనగనగా ఒక చెరువు ఉండేదంట. ఆ చెరువులో చాలా చేపలు ఉండేవంట. ఆ చెరువు ఒడ్డున ఒక కుందేలు ఉండేదంట. కుందేలు డైలీ వచ్చి ఆడ ఒడ్డున ఉన్న ఆహారాన్ని తిని పోతుండేనంట. అలాగే ఒక రోజు ఒక ఆలోచన వచ్చిందంట కుందేలుకి. కుందేలు ఏమనుకుందంటే, నేను కూడా చేపలా ఈదితే నాకు ఇంకా మస్తు ఆహారం దొరుకుతుంది కదా అని అనుకుందంట. ఒకరోజు ఒక చేపతో ఫ్రెండ్షిప్ చేసిందంట. దాని తర్వాత చేపని అడిగిందంట, నన్ను కూడా ఈత నేర్పవా అని అడిగిందంట. సరే అని చేప అన్నదంట. రేపు పొద్దున రా అన్నదంట. కుందేలు పొద్దున్న లేవక బద్ధకం పడి రాకుండా ఉండేదంట. ఆ చేప ఏమో 1 hour 2 hour వెయిట్ చేసి, దానికి బిజీ పనులు ఉంటాయి కదా ఆహారం వెతుకునేటివి, అట్లా పోయిందంట. ఇంకా కుందేలు రాదని అట్లనే డైలీ అయిందంట. ఇంకా మర్చిపోయిందంట. నెక్స్ట్ మళ్ళీ కుందేలు వేరే దగ్గర వెళ్ళిందంట. ఒక చెట్టు మీద ఒక పక్షి కనిపించిందంట. మళ్ళీ ఆ పక్షి దగ్గరికి వెళ్ళి కుందేలు ఏమనుకుందంటే, నేను కూడా ఎగిరి మంచిగా ఉండొచ్చు కదా అనుకుందంట. దాని తర్వాత కుందేలు కూడా పక్షి, నాకు కూడా ఎగరడం నేర్పియవా అన్నదంట. సరే అని చెప్పిందంట. మళ్ళీ పక్షి కూడా పొద్దున రా అని చెప్పిందంట. కుందేలు కూడా బద్ధకం పడి మళ్ళీ రాలేదంట. డైలీ అట్లనే ఇంకా అది పక్షి వెయిట్ చేసి వెళ్ళిపోయిందండి. నీతి చెప్పాలా? నీతి ఎప్పుడు మనకు బద్ధకం అవసరం ఉండొద్దు. మనం ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. సూపర్ బ్రహ్మాండం. సూపర్ అమ్మా. ఓకే, గ్రేట్. బద్ధకం ఉండకూడదు, యాక్టివ్ గా ఉండాలి. ఉండకూడదు. ఓకే, బాగుంది. థ్యాంక్ యూ ఇలా ఇద్దరు కిడ్స్ కూడా చాలా యాక్టివ్ అండి. ఓకే అమ్మా, నీకు ఇంకొకసారి అవకాశం ఇద్దాం. నీకు కాసేపు అయినాక అవకాశం ఇద్దాం. ఈ లోపల మన వాళ్ళు కాసేపు మాట్లాడతారు, ఒక ఫ్యూ మినిట్స్. ఓకే, ఇలా ఇద్దరు కిడ్స్ చాలా యాక్టివ్ అండి. వాళ్ళకి
కథలు చెప్పినందువల్ల ఒకసారి డ్రాయింగ్ పుస్తకాలు పంపించాను. ఓ పాపం చాలా వండర్ఫుల్. గిఫ్ట్ గా పంపించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీని ఓకే మీద సార్. ఒక కాన్సెప్ట్ కూడా డిజైన్ చేయాలనుకుంటున్నాం. 10 సంవత్సరాల లోపు పిల్లలతో పాటు ఒక రోజు మనం ఒక సెక్షన్ తీసుకోవాలనే ఆలోచన అయితే ఉంది. అది ఫ్యూచర్ లో ఒక 5 పిల్లలు ఉన్నా సరే ఒక్కొక్కరు 10 నిమిషాలు, 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మాట్లాడినా సరే 5 నిమిషాలు మాట్లాడినా చాలు. ఓ 25 నిమిషాలు మిగతా మనం రివ్యూ చేసుకున్నా కూడా సరిపోతుంది. అలా చేయాలని ఒక ఉమ్, ప్లానింగ్ ఉంది. ఇక్కడ ఉమ్. 2 పిల్లలు ఉన్నారు. అయితే మిగతా ఇంకొక 3 నుంచి 4 పిల్లలు ఎవరన్నా మీ ఇళ్లలో ఉన్న వాళ్ళు 10 సంవత్సరాల లోపు పిల్లలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎస్ సార్. మా పెద్ద అమ్మాయి 8 సంవత్సరాలు సార్. ఆవిడ కూడా మీరు ఓ టికెట్ వేసుకోవచ్చు సార్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. దాంట్లో నీతి కథలు, మెయిన్ నీతి కథల గురించి ప్రిఫరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఇంకా మీ సజెషన్ ఇస్తే దాన్ని మనం ఫాలో అవుదాం. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడండి సార్. శిరీష చెప్పమ్మా. అయ్యో పిన్ని చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పే బుక్ లో ఉండే విషయాలన్నీ మా ఇంట్లో జరిగేవే. మాకు టీన్స్ బాబు ఉన్నాడు. నేను వాడి కోసమే ఈ రూమ్ లోకి వచ్చాను. నేను వినాల్సి వస్తుందని వాడు వాల్యూమ్ పెంచేసుకొని గేమ్స్ ఆడుతున్నాడు. నువ్వు ఇవన్నీ నాకు వినిపిస్తావా, నేను విన్ను అసలు అని. ఎంత చెప్పినా వినట్లేదు. అలా ఇవన్నీ నాకు అంటే బుక్ చదువుతున్నట్టు కాదు, మీరు చెప్తూ ఉంటే లైవ్ లో నేను ఇవన్నీ చూస్తూ ఉన్నాను కదా అనే ఫీలింగ్ వచ్చింది. అంత ఇదిగా ఉంది పరిస్థితి ఈ సోషల్ మీడియా అనేది మాకు. దాన్ని చాలా బాగుంది సార్ చెప్పడం మాత్రం. మీరు ప్రతిదీ స్మాంబీస్ అని, ఫబ్బింగ్ అని ఇవన్నీ చెప్పారు. స్లీప్ డిప్రివేషన్ అన్నారు. ఇవన్నీ మా పిల్లల్లో మేము ఫేస్ చేస్తూ ఉన్నాం బాగా. అడిక్షన్ అంటే ఇంకా అసలు అది చెప్పాల్సిన పనే లేదు, ఆ రేంజ్ లో ఉంది. చాలా సఫర్ గా ఉంది, కానీ అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సూపర్ గా ఉంది. దాన్ని స్లోగా ఎలా తగ్గించాలి, ఒకేసారి ఏది కంట్రోల్ చేయడం కష్టం కాదు. దానికి నిదానంగా మంచి మాటలు చెప్తూ వాళ్ళతో మాట్లాడిస్తూ నిదానంగా దాన్ని ఎట్లా తగ్గించడానికి అవకాశం ఉంటుందనే ప్రయత్నం చేయమ్మా. చేస్తాను, అదే ట్రై చేస్తూ ఉన్నాను. చాలా ఇంకా నెక్స్ట్ ఇంకెవరనండి సార్? నరసింహరావు గారు, సుశీల్ గారు, సుష్మా గారు, నారాయణ గారు, లక్ష్మీరెడ్డి గారు, జిఎల్ రెడ్డి గారు, మీరు ఏదైనా ప్రెజెంటేషన్ మీరు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. సువర్ణ గారు కూడా ఆద్యంతం వీడియో ఆన్ చేసుకుని ఉన్నారు. చాలా అటెంటివ్ గా విన్నారు. ఆన్సర్స్ కూడా చెప్పారు. సువర్ణ గారు అవును. ఏమన్నా రెస్పాండ్ అవ్వగలరా? సువర్ణ గారు మీరు మాట్లాడండి. సార్ యాక్చువల్ గా ఛార్జింగ్ లేదు సార్, 2% ఉంది. అందుకే మేము ఛార్జింగ్ దగ్గరనే కూర్చున్నాము. చాలా బాగా చెప్పారు సార్. చాలా విషయాలు కొత్తగా నేర్చుకున్నట్లుంది. నాకు కూడా కొంచెం ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి సరిగా నిద్ర లేదు సార్, ఎందుకు అంటే అర్థమైంది. ఈ మధ్య కొంచెం సోషల్ మీడియా ఎక్కువ వాడుతున్నా. చాలా బాగుంది సార్ క్లాస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఓకే. సొల్యూషన్ పార్ట్ ఫోకస్ చేయండి. అందరికీ రిక్వెస్ట్ చేయండి, అంటే మనం చాలా సహజంగా ఏది జరగకూడదో లైఫ్లో ఆ ప్రాబ్లం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. బట్ ఏది జరగాలి, సొల్యూషన్ సెంట్రిక్ థింకింగ్ ఎక్కువగా ట్రై చేయండి. అదర్ దాన్ సోషల్ మీడియా మనకి బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన ఇంట్లో వాళ్ళు కూడా అది నెలకైనా, 3 నెలలకైనా, 6 నెలలకైనా, సంవత్సరంకైనా వాళ్ళు కూడా ఖచ్చితంగా మన లైన్లోకి వస్తారు. సార్ ఈ పుస్తకం తెలుగులో ఉంది సార్? లేదు సార్, ఇంగ్లీష్లోనే. ఇది పుస్తకం రిలీజ్ అయ్యి కూడా ఒక 1 ఇయర్ అయింది సార్, అంతే. 1 ఇయర్ బ్యాక్ బుక్ ఇది. ఓకే ఓకే ఓకే. నేను చదివినప్పుడు రిలీజ్ అయిన ఒక 3 నెలలు 4 నెలలకే చదివాను సార్. ఓకే ఓకే. తెలుగులోకి రాలేదు సార్ నాకు తెలిసి. అదేలేదులేండి. ఇప్పుడు నా టాక్ లో నేను 5-6 బుక్స్, రిలేటెడ్ బుక్స్ చూపించాను. సో అవును. మిత్రులకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ బుక్ ఆ బుక్ కూడా మనం ఒక సెషన్ పెట్టుకోవచ్చు సార్. చాలా వండర్ఫుల్ బుక్స్ ఇవి. అవునండి. దాంట్లో ఒక పుస్తకం ఆల్రెడీ రామ్మోహన్ గారు చెప్పారండి. ఏ బుక్ సార్?
డీప్ వర్క్, వండర్ఫుల్ వండర్ఫుల్. లోతైన పని అని చాలా చాలా బాగా చెప్పారు ఆయన ఎస్. పుస్తకాన్ని. చిన్న పుస్తకమే అది, జస్ట్ ఆయనకి అనుకోకుండా విత్ ఇన్ షార్ట్ టైం, ఒక 1 అవర్ ముందు చెప్పాను, దాన్ని చెప్పేశారు ఆయన. ఓకే ఓకే. వేరే వాళ్ళు క్యాన్సిల్ అయ్యారు 1 అవర్ ముందులో. మంత్రులు సార్ నాకు ఆయన వచ్చింటే బాగుండేది ఈరోజు, బట్ ఇట్స్ ఓకే. ఆయనకి ఏదో ఆఫీసులో బిజీ పని ఉంది అన్నారండి, అవును. అదే చెప్పారు. సార్ మీరు డోపమైన్ బుక్ చెప్పారు కదా, అది కూడా ఇంగ్లీష్ లోనేనా? అది ఇంగ్లీషే మేడం, ఇవన్నీ ఇంగ్లీషే మేడం. అంటే అది సైంటిఫికల్ వర్డ్స్ కదా అన్ని ఆ, ఉండేవి. లేదు లేదు, అది కామన్ పీపుల్ మనలాంటి వాళ్ళ కోసం రాసిన పుస్తకం మేడం. అందులో మీకు అసలు సైంటిఫిక్ జార్గాను ఏమి ఉండదు. ఆవిడ చాలా ప్లెయిన్ ఇంగ్లీష్ లో ఉండవా? రాశారు. అది ఓకే చాలా సార్, ప్లెయిన్. బాగుంటుందా సార్? వండర్ఫుల్ బుక్ మేడం, చాలా సింపుల్ ఇంగ్లీష్ లో ఉంటుంది. మీరు నాకు జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మీకు నేను అది పంపిస్తాను. బుక్ లింక్ కూడా పంపిస్తాను. చాట్ బాక్స్ లో నా నంబర్ పెట్టాను చూడండి. నేను వాసు సార్ మిస్సెస్ సార్. సారీ మేడం, నాకు తెలియదు. పర్లేదు సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. కానీ అసలు ఇదివరకు పుస్తకాలు చదివేది కాదండి. ఓకే సార్. నేను 30 సంవత్సరాల నుంచి పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాలు చదువుతూ ఉన్నాను. వండర్ఫుల్. ఆ, మేడం చదవాల్సి ఎన్నో- వచ్చింది. సార్ మేడం చదవాల్సి వచ్చింది. అంటే అప్పుడు చదవలేదంటే, తర్వాత ఇప్పుడు అలవాటు అయిందంటే, తను చదివి 4 పుస్తకాలు సమీక్షించారు తను. వండర్ఫుల్. ఇంపాక్ట్ లోకి రావటము, కోచ్ నరేంద్ర గారి దగ్గర ట్రైన్ అవటము, ఆ తర్వాత బుక్ రీడింగ్ అనేది ఉపయోగపడింది దానికి. ఓకే ఓకే. తను చాలా స్పీడ్ గా చదువుద్ది, నాకన్నా ఎక్కువ స్పీడ్ గా స్పీడ్ రీడర్. వండర్ఫుల్. రీసెర్చ్ ఏం చెప్తుందంటే సార్, మహిళల బ్రెయిన్ వైరింగ్ మల్టీ లేటరల్ Task. థింకింగ్ అంట. Yes. సో వాళ్ళు మనకంటే ఎక్కువ ఎఫిషియెంట్ మేనేజర్స్ అంట సార్. మేల్స్ కంటే Yes. ఫీమేల్స్ ఎక్కువ ఎఫిషియెంట్. మన అంతా సింగిల్ థింకింగ్, ఈ స్టెప్ వేస్తే ఆ స్టెప్ అంతే. వాళ్ళు అలా కాదు, ఒక స్టెప్ వేయడానికి చుట్టుపక్కల 7-8 రకాలుగా ఆలోచిస్తారు వాళ్ళు. సో ఈ చెస్ లో ఆర్స్ గుర్రపు స్టెప్ లాగా అనమాట. అలా సో సార్ ఎలాగ సందర్భం వచ్చింది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు టాక్ ని మహిళలకు అంకితం చేస్తున్నాం సార్. అందుకే మేము మహిళా రైటర్ బుక్ కూడా తీసుకున్నారు కదా సార్. ఏది మేడం? రైటర్ మహిళ అన్నారు కదా, ఆథర్. అవును, ఎన్ఎల్ఎంకే కరెక్ట్. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు మేడం బుక్ లో. ఆవిడ స్టాన్ఫోర్డ్ సార్ బాగా ప్రొఫెసర్. చెప్పారు మ్యామ్. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. సో ఓకేనండి, ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి, లేదనుకుంటే మనం సమయం కూడా మించిపోయింది కాబట్టి క్లోజ్ చేద్దాం. సార్ వాసు సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. చండీరాజు గారు చెప్పండి సార్. సార్ అదే కొంచెం లాస్ట్ లో జాయిన్ అయ్యాను, అది పిల్లలది టాపిక్స్ అన్నారు కదా, దీన్ని పెడితే మా పిల్లలు కూడా జాయిన్ అవుతారు సార్. ఓకే 6 ఓకే, years వెరీ and 8 years, చిన్న స్మాల్ కిడ్స్. ఓకే. డైలీ నైట్ టైం స్టోరీస్ అది వింటుంటారు, సో వాళ్ళకి అలవాటు చేసినట్లు అవుతుంది. పార్టిసిపేట్ చేపిస్తాను సార్ పిల్లల చేత. ఓకే ఓకే, అలాగే. తెలుగులో చెప్పగలుగుతారా? తెలుగేం సార్, తెలుగులోపే వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తున్నా. 5th క్లాస్ Okay. తర్వాత ఇంగ్లీష్ మీద దృష్టి పెడదామని. ఇప్పుడు అదేలేదులేండి. స్కూల్ లేదు, వాళ్ళు ఇంగ్లీష్ లో ఏదో చెప్తున్నారు, ఇంగ్లీష్ లో తెలుగు, ఇంట్లో మొత్తం తెలుగే ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఇప్పుడైతే. అలాగే అలాగే. జోలికి వెళ్ళట్లే అసలు. అదే నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను సార్. అశోక్ గారు, మీ పిల్లలు కూడా, మీ పాప తెలుగులోనే చెప్తుంది కదండి? తెలుగే సార్, తెలుగే సార్. ఓకే ఓకే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు, మీరు ఒక పాప, నలుగురు, ఇక్కడ చండీరాజు గారు 5 అయ్యారు. శిరీష వాళ్ళ బాబు చిన్న బాబు ఉన్నాడుగా. శిరీష, మీ బాబు ఏమన్నా? వాడు బాబాయ్ వాయిస్ ఓపెన్ చేయడు బాబాయ్, చాలా ఇంట్రోవర్ట్. ఎంత ట్రై చేసినా. వస్తాడులే, రాయిపించు, నేను మార్పిస్తాను వాడిని. అయ్యో తప్పకుండా పిన్ని, మీరు ఆ భరోసా ఇస్తే నేను రాయిస్తాను. వాడు వాయిస్ ఓపెన్ చేయడు, ఇంట్లో కూడా పేరెంట్స్ తో కూడా కలవడు, ఎవరితో కలవడు, అలా ఉంటాడు అంతే కామ్ గా పక్కన. ఎంత చెప్పినా కలవడు. అద్భుతాలు సృష్టిస్తారమ్మా వాళ్ళే. ఈ లోపల వీడియో కాల్ మాట్లాడుద్ది, తను ఇంప్రూవ్ చేస్తుందమ్మా, చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే ఓకే ఓకే.
చండీరాజు గారు, ఇప్పుడు ఈ సార్ చెప్పిన పుస్తకాలు తెలుగులో ఏమైనా ఉంటాయో మీరు ట్రై చేయండి సార్. మనకి తెలుగు అదే పీడిఎఫ్ సార్ ఒకసారి లిస్ట్ పెట్టియండి సార్ మనకి గ్రూప్ లోపు. నేను అది నాకు పర్సనల్ దీనిలో పెట్టిన అంటే సార్ చెప్తున్నప్పుడు అటెండ్ అవ్వలేదు. యాక్చువల్గా లాస్ట్ స్లైడ్ గ్రాటిట్యూడ్ స్లైడ్ లో సార్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇంటరాక్షన్ లో ఇప్పుడు అడిగినప్పుడు ఏదో 2 పుస్తకాల నేమ్స్ తెలిసాయి. అది డోపమైన్ ఉన్న ఇంకొకటి డోపమైన్ ఉందండి. ట్రై చేస్తాను సార్. అదే సెర్చ్ చేస్తాను. నాకు ఒకసారి అది చాట్ లో పెట్టిస్తే నేను అవి అలాగే సెర్చ్ చేసి డౌన్లోడ్ చేస్తాను సార్. అశోక్ గారు, ఈ పుస్తకాలన్నీ కూడా నాకు షేర్ చేయండి సార్, ఆ ఇంగ్లీష్ పుస్తకాలు. చండీరాజు గారు ఏంటంటే పీడిఎఫ్ సెర్చ్ చేయడంలో సెర్చ్ చేసి ఎక్కడి నుంచైనా సరే పట్టుకొని మన గ్రూప్ లో ఇస్తారండి ఆయన. అంటే ఆ బుక్ అనేది ఉంటే ఆయన ఎక్కడో దగ్గర శోధిస్తారు, లేకపోతే చెప్పలేము. కానీ మన పుస్తక పఠనంలో ఏ బుక్ అయినా సరే తెలుగు పీడిఎఫ్ కావాలన్నప్పుడు ఇచ్చింది మనకి చండీరాజు గారేనండి. ఓకే సార్, చండశాస్త్రం అనమాట చండీరాజు. చండశాస్త్రే. ఇంకా సునీత మేడం కూడా మంచి పుస్తకం ఇచ్చారంట కదండి, మేడం అడిగింది. చాలా కాస్ట్లీ బుక్ డేటా ఇచ్చారంట పీడిఎఫ్ మీరు. అవును సార్. ఓకే సార్, ఇప్పుడు ఈరోజు చాలా చక్కగా మనకి అశోక్ రెడ్డి గారు ఒక మంచి పుస్తకాన్ని సోషల్ మీడియాని ఎలా మనం కంట్రోల్గా ఉపయోగించి మనం ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, తద్వారా ఒక వ్యక్తి ఉన్నతంగా ఎలా ఎదగచ్చు అనే ఒక చక్కటి పుస్తకాన్ని మనకి ప్రెజెంటేషన్ ఇచ్చి ఈరోజు ఎవరితోనే యుద్ధం కాదు, మనకివే యుద్ధం. ఇరాను ఇరాకు దేశాలతో యుద్ధం కాదు, మనమే యుద్ధం. ఈ ఆ యుద్ధానికి సొల్యూషన్ ఒక పుస్తక పఠనము అనేది మన పుస్తక పఠనానికి మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ పాయింట్కి మెయిన్ పాయింట్గా తీసుకొస్తూ చాలా చక్కగా ఈరోజు మనకి ప్రెజెంటేషన్ ఇచ్చిన అశోక్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. చాలా గ్రేట్ సార్. మీరు ఇంకా ఇన్ ఫ్యూచర్లో మన పుస్తక సమీక్షలో ఇంకొన్ని పుస్తకాలు మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మీరు ఏంటంటే ఇంకొన్ని రెడీగా ఉంచండి సార్ పుస్తకాలని. మనం ఆల్రెడీ షెడ్యూల్ 9 వారాల షెడ్యూల్ ఉంది. ఒక్కొక్కసారి సడన్గా ఒక్కొక్కసారి లాస్ట్ మినిట్లో కొంతమంది ఏంటంటే అనివార్య కారణాల వల్ల షెడ్యూల్ వాళ్ళు మార్చుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకి కొంతమంది ఎమర్జెన్సీ ఉన్నారు, రామ్మోహన్ గారు, మీరు, సునీత గారు. అలాగే మీరు కూడా ఒక ఎమర్జెన్సీలో మాకు ఉపయోగపడే విధంగా రెడీగా ఉండండి సార్. 1 or 2 పుస్తకాలు చదివేసి. ఓకే గ్రేట్. ఇంత సమయం కూడా ఓకే, మనకి సువర్ణ గారు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ బాబు పాపం మాట్లాడిద్దాం అనుకున్నాం, బాబు ఫీల్ అవుతారు. బాబు మాట్లాడించిన తర్వాత మనం క్లోజ్ చేద్దాం. సువర్ణ గారు మాట్లాడించండి. సార్ పోయం చెప్తా. చెప్పమ్మా. బుజ్జి పాప చక్కగా ఉన్నది, మిరపకాయ బజ్జి ఇస్తే కొరకనన్నది, గర్జకాయ చేతికి సబజ్జకున్నది. సూపర్, వెరీ గుడ్, బాగా చెప్పావు. బాగుంది గుడ్. నీ పేరేంటి నాన్న? గగన్. గగన్, బుజ్జి గగన్. థ్యాంక్ యూ. సభాష్ గగన్, చాలా బాగా చెప్పావమ్మా. సార్ ఇంకా చెప్తా. ఇద్దరు చెప్పు, దీంతో పాటు మనము కంప్లీట్ చేద్దాం. చెప్పమ్మా. కొత్తగా అత్త వచ్చింది, కొత్తగా చీరలు తెచ్చింది, అత్తల మండిగా పూసింది, అతకం పితకం చేసింది. సూపర్, బాగుంది, నైస్. షార్ట్ అండ్ స్వీట్ గా టక అందుకుంటున్నాడు. వెరీ గుడ్. ఓకే, మంచిది. సువర్ణ గారు, మీ పిల్లలకి మంచి నీతి కథలు, మంచి పోయిమ్స్ చెప్పిస్తూ వాళ్ళకి మంచి ఆదర్శంగా ఉన్నారు. గ్రేట్ సువర్ణ గారు.
మన పుస్తక పఠన సమీక్షకి ఏదైతే మేము కోరుకుంటున్నామో అలాంటి కొంతమంది మార్పులో మేము తీసుకురాగలిగాము. ఎంతో కొంతమంది మార్పు తీసుకురాగలిగాము. కొంతమందికి పుస్తకాలను అలవాటు చేయించగలిగాము. కొంతమంది చదవించగలిగాము. కొంతమంది పుస్తకాలు చదివే వాళ్ళు అంతకుముందు ఎప్పుడు కూడా సమీక్ష చేయడం వల్ల కూడా సమీక్ష చేయించగలిగాము. మేము ఏదైతే అనుకున్నామో అది రోజు రోజు దినాభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత సమయం కూడా మీరందరూ మీ విలువైన సమయం కేటాయించి ఈ పుస్తక సమీక్షలో పాల్గొని మంచి విషయాలు విని ఇది ఆచరించి మీ జీవితంలో ఉపయోగపడే విధంగా చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఇంతటితో ఈ సమీక్షను ముగిస్తున్నాము. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్ వందే మాతరం. జై హింద్, జై భారత్ వందే మాతరం. థ్యాంక్ యూ సార్. వాసు సార్, మంచి ఇనిషియేటివ్ సార్ మీరు తీసుకున్నది. లక్షల మంది పుస్తక పఠనం తగ్గిపోతుంది, సెల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు అంటారు. బట్ మీలాంటి వెరీ రేర్ పర్సన్స్ మాత్రం ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి చేస్తుంటారు. సో ఈ ప్లాట్ఫామే లేకపోతే ఈ ఈ ఈ వాతావరణం మనం సృష్టించగలిగే వాళ్ళం కాదు. సో అందుకోసం మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.